ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క దివ్య శ్రీచరణాలకు మనందరి తరఫున హృదయపూర్వక నమస్సుమాంజల్లు. అహం సత్యబోధక చెన్నై దివ్యజ్ఞాన యజ్ఞము. ఈ దివ్యజ్ఞాన యజ్ఞ సుదీర్ఘ రసారసులైన మన ప్రియతములు, ఆప్తులు, ఆత్మీయులైన శ్రీ ఎమ్మెల్యన్ గారికి, వారి ధర్మపత్ని శ్రీమతి ఎంవిఎల్ గారికి మన యూనిట్ తరఫున హృదయపూర్వక ప్రారంభంలో హృదయపూర్వక నమస్సుమాంజల్లు. శ్రీ సత్యసాయి దివ్య ఆశీస్సులతో శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక వేదికలో నేడు ప్రధాన ఆధ్యాత్మిక సత్సంగం బై శ్రీ ఎమ్మెల్యన్ సార్ కొనసాగుతుంది. ఆ తర్వాత మన ధారావాహిక కార్యక్రమం సత్యం శివం సుందరం స్వామి యొక్క సమగ్రమైనటువంటి జీవన విధానాన్ని తెలియజేసేటువంటి సత్యం శివం సుందరం 7వ భాగం గ్రంథ పఠనానికి ఇద్దరు సన్నద్ధంగా ఉన్నారు. అందులో ఒకరు శ్రీమతి రాచకొండ లలిత పాలేశ్వరి గారు, సాయిరాం, విశాఖపట్నం. అలాగే ఆ తర్వాయి భాగాన్ని మన శ్రీ జాలాది సీతారామయ్య గారు, సాయిరాం, బాపట్ల వారు సిద్ధంగా ఉన్నారు. ఈనాటి ఈ కార్యక్రమ అనుక్రమణికలో ప్రప్రథమంగా ప్రత్యేక ఆధ్యాత్మిక సత్సంగం శ్రీ ఎమ్మెల్యన్ సార్ ఇవ్వవలసిందిగా కోరుకుంటూ అందరికీ సాయిరాం. అందరికి సాయిరామ్ అండి. ఓం సాయేశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్న సర్వ ప్రచోదయాత్. ఈరోజు స్వామి చాలా ముఖ్యమైన విషయం మనం చాలాసార్లు ప్రస్తావించుకున్నాము. అవి మళ్ళీ మనకి పునశ్చరణ అవుతుంది. ఇందులో వచ్చే కథలు కూడా మనం చాలాసార్లు ముచ్చరించుకునే వస్తాయి. ఇంతకుముందే మనం చెప్పడం జరిగింది. ఓంకారము, పంచబ్రహ్మలు, పంచభూతాలు. సో మెనీ టైమ్స్ రికలెక్టెడ్ రుద్రం. ఈ విశ్వంలో ఏమి ఏర్పడినా, విశ్వంలో ఏ భాగంలో ఏమి ఏర్పడినా, ఏమి చూసినా ఈ 5 తప్పితే ఇంక వేరేగా పంచమహాభూతాలు తప్ప 6వ భూతం లేదు. లెట్ ఇట్ టేక్ ఎనీ అతల వితల సుతల ఎనీ పార్ట్. మన భూమి కావచ్చు, పై ఆకాశం కావచ్చు, లేకపోతే పాతాళం కావచ్చు. ఎవ్రీథింగ్ మేడ్ అప్ ఆఫ్ దీస్ 5 ఎలిమెంట్స్ ఓన్లీ. అందుకనే ఈ 5 ఎలిమెంట్స్ని మన బాలవికాస్లో సిలబస్ కూడా చెప్పడం జరుగుతుంది సూక్ష్మం. అంటే కొంతవరకు గ్రూప్ 3 వచ్చేటప్పుడు బాగానే సమగ్రంగానే చెప్తాం జరుగుతుంది. మన దేహం కూడా పంచభూతాత్మకమే. ఇట్ కేమ్ ఫ్రమ్ పంచభూత, ఇట్ అగైన్ గో టు పంచభూత. అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి మళ్ళా చేరుస్తాయి శరీరంలోని భాగాలు. ఈ స్పిరిచువల్ కాన్సెప్ట్లో లాట్ ఆఫ్ ఆధ్యాత్మిక వాంగ్మయం అంటారు. నేను రీడింగ్ ఇన్ ఇంగ్లీష్ అదర్ రిలీజియన్స్ గురించి, ప్రపంచంలోని రిలీజియన్స్ తెలుగులో చదివాను, ఇంగ్లీష్లో చదువుతున్నాను. ఒక్కొక్క మతానికి ఎన్నో సాహిత్యాలు ఉంటాయి, గ్రంథాలు ఉంటాయి. మనకైతే హిందూ మతానికైతే వాంగ్మయాలు నిన్న కూడా సార్ మూర్తి గారు చెప్తాం జరిగింది. మనకి స్వామి మాటే వేద వాంగ్మయం. సమస్త వేద సారము స్వామి మాటలే. స్వామి మాట్లాడింది కూడా వేదంలోంచి మాట్లాడతారు. స్వామి వాక్కు వేదవాక్కు. దట్స్ ఆల్. అన్నిటిని కలిపి కాల్ ఇట్ సమగ్రంగా ఆధ్యాత్మిక వాంగ్మయం అంటుంటారు. అంటే స్పిరిచువల్ సబ్జెక్ట్స్ అన్నమాట. అటువంటి ఆధ్యాత్మిక వాంగ్మయంలో తరచుగా మనకి వాహినీస్లో కూడా వచ్చింది, వేరే సబ్జెక్ట్స్లో వస్తుంది, ఆత్మారామంలో కూడా వచ్చింది. మనకు 3 రకాల ఆకాశాల గురించి తరచుగా వింటుంటాము అంటారు స్వామి. స్వామి మాటలు ఇందులో నేను యాడ్ చేసేది ఏం లేదు.
యాజ్ ఈజ్ ఐఎమ్ టెల్లింగ్, నేను సార్ అన్నట్టుగా మనకు సాయి మాట సాయి బాట రెండు చాలు. ఆత్మతత్వం అనే మాట తెలిసిందే, టు నో ద ఆత్మిక్ కాన్సెప్ట్. నిన్న బ్రహ్మతత్వం అంటే అద్భుతంగా చెప్పాడు, సింపుల్గా చెప్పాడు. ఎవరికంటే మనకు ఎంతో తెలిసి ఉండవచ్చు, బట్ వాట్ ఈజ్ బ్రహ్మతత్వం? బ్రహ్మతత్వం అంటే నేను పూర్తిగా సింపుల్ డెఫినేషన్ ఇచ్చాను. నాకు సెల్ఫ్ రియలైజేషన్ కావాలనుకున్నవాడు, బ్రహ్మతత్వం అంటే ఏంటో తెలుసుకోవాల్సినవాడు, దీస్ ఆర్ కాల్ సాధకాస్. అటువంటి వారు ఈ 3 రకాల ఆకాశాల గురించి దే మస్ట్ ఎంక్వైరీ, విచారించాల్సి ఉంటుంది అంటున్నారు స్వామి. ఆ 3 ఆకాశాలు అంటే మనం చెప్పిన చాలాసార్లు వచ్చింది, వీళ్ళు రికలెక్ట్ అనమాట. ఇప్పుడు మొదటిది భూతాకాశము, రెండోది చిత్తాకాశము, మూడోది చిదాకాశము. రుద్రంలో చాలా పర్యాయాలు శాస్త్రి గారు మనకు రికలెక్ట్ చేశారు. దేనికంటే ఎంత ఎక్కువ కూడా చెప్పారు ఆ రేషియో. సో స్వామి narrating. ఈ భూతాకాశము అంటే ఫస్ట్ వన్ ఈజ్ కాల్, ఇట్ ఈస్ కంబైన్డ్ విత్ పంచమహాభూతాలతో కూడినది. కింద నుంచి పైకి వెళ్తే పృథ్వీ, అగ్ని, జలము, వాయువు, ఆకాశము. గత 2-3 సత్సంగాల్లో చెప్తున్నారు స్థూలత్వము నుంచి సూక్ష్మతత్వం గురించి 5 స్టేజెస్ చెప్తూనే ఉన్నారు. సో కింద నుంచి పైకి పోయేటప్పటికి ఆకాశం అనేది అంటే ఎవరు చెప్పలేరు ఏంటిది ఆకాశం అంటే. ఇది టోటల్లీ మైక్రోస్కోప్. అటువంటి ఆకాశానికి మరి ఏముందంటే కేవలం ఓన్లీ సౌండ్, దెర్ ఇస్ నో షేప్. సో దానిపై నుంచి కిందకు వస్తే రెండోది వాయువు. మాకు ఈస్ట్ సైడ్ సముద్రం ఉంది కనుక చల్లటి గాలి వస్తుంది, 4 రోజులు పోతే వేడి గాలి వస్తాయి. ఈ వాయువుకు ఆకారం లేదు. తుఫాన్ వస్తే ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఆ హోరు, ఆ వాయువు ఎంత సౌండ్ చేస్తుందో చాలా భయంకరంగా ఉంటుంది. 150 కిలోమీటర్లు 160 కిలోమీటర్లు అని మనకు చెప్తుంటుంటారు వాతావరణ కేంద్రం. సో వీ కెన్ హియర్ ద సౌండ్. నా మాట మీరు వింటున్నారు శబ్దం. దీనికి శబ్ద స్పర్శ అనే 2 గుణాలు ఉన్నాయి. ఇక పైనుంచి కిందకు వస్తే మూడవది ఫైర్, అగ్ని. అది కంటికి కనిపిస్తుంది. బాగా బగబగ మంటలు వస్తే సౌండ్ కూడా వస్తుంది. యూ కెన్ హియర్ ద సౌండ్. ముట్టుకుంటే వేడిగా ఉంటుంది స్పర్శ. ఇక నాలుగోది జలం. కంటికి కనిపించేది. ఇందులో శబ్ద స్పర్శ రూప రసంలో ఉన్నాయి. మనం మెట్రో వాటర్ తాగుతాం, మామూలు బోర్ వాటర్ అంటే మాకంత పక్కన సముద్రం కనుక సముద్ర వాటర్. మాకే కాదు చాలా ప్రాంతాల్లో కూడా ఈ యొక్క బోర్వెల్స్ లో రా వాటర్ వస్తుంది సముద్రానికి దగ్గరున్న ప్రదేశాల్లో. నాట్ ఓన్లీ చెన్నై, దగ్గరగా ఉన్న ప్రదేశాల్లో. ఇక కిందకి వస్తే లాస్ట్ వన్ ఈజ్ భూమి. దీనికి శబ్ద స్పర్శ రూప రస గంధములు ఉన్నాయి. కింద నుంచి చూస్తే ఫస్ట్ మూడింటికి యూ కెన్ హ్యావ్ షేప్. లాస్ట్ పైన 2 అంటే వాయువు అండ్ ఆకాశం గుణాలు ఉన్నాయి, బట్ నో షేప్, స్వరూపం లేదు.
సో దిస్ ఈజ్ భూతాకాశము కంప్రైజింగ్ ఆఫ్ ఆల్ 5 ఎలిమెంట్స్. మనకి తరంగాలన్న మాటలు కూడా చెప్తున్నారు 2-3 సత్సంగాలు బట్టి. సుడిగుండాలు, చిన్న చిన్న తరంగాలు, పెద్ద సుడిగుండాలు, చిన్న జ్యోతులు, పెద్ద జ్యోతులు, వేవ్స్, కథలు. ఈ మాట మనకు కొత్త కాదు. లక్కీలీ మన లాస్ట్ 4-5 సత్సంగాల్లో ఆ సోమ అనే మంత్రంలో వస్తున్నాయి. మనం ఏమైతే చూస్తున్నామో, భూతాకాశం అంటున్నామో, ఆల్ ది మెటీరియల్ దట్ కెన్ సీ ఇన్ దిస్ భూతాకాశ అస్థిరం అంటున్నారు. చెలించేవి, నిరంతరము మార్పు చెందినట్టు. నాట్ ఓన్లీ చేంజ్, పరిణామము కూడా పొందినట్టు. పరిణామం అనే మాట చార్లెస్ డార్విన్ కలుపుతున్నారు. పరిణామ సిద్ధాంతం, ఎవల్యూషన్ థియరీ అంటుంటారు. అటువంటి చలనముతో కూడిన పంచభూతాల తత్వాన్ని కనుక విచారించినప్పుడు మనకి ఇంకొన్ని గుణాలు తెలుసుకోవచ్చును అంటున్నారు స్వామి. ఒక నిమిషంలో ఒక ప్రదేశం ఉండే అణువులు మరో నిమిషంలో మరొక స్వరూపాన్ని ధరిస్తుంటాయి. స్వరూపమును మార్చడమే కాకుండా ప్రదేశాన్ని కూడా మారుస్తూ ఉంటాయి అని చెప్తున్నారు. శరీరంలో ఫర్ ఎగ్జాంపుల్ బాడీ, ఎన్నో కణాలు పుడుతుంటాయి, ఎన్నో కణాలు లయం అవుతుంటాయి శరీరం. ఎక్కడ మార్పు చెందింది, ఎక్కడ ఉందని చెప్పడానికి ఎవరు చెప్పలేరు. ఏం చేంజ్ అవుతుందని నోబడీ కెన్ ఎక్స్ప్లెయిన్. చెప్తకు వీలు కాదంటున్నారు పరమాత్మడే, మనం కాదు, సైంటిస్ట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలోనే ప్రతి అణువు 33 లక్షల కణాలనే సార్ చెప్పారు. మనం ఎన్నో నశిస్తుంటాయి, ఎన్నో పుడుతుంటాయి అప్పటికప్పుడు. దట్ మస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మన శరీరంలోనే ప్రతి అణువు కూడా క్షణానికి దేర్ లాట్ ఆఫ్ చేంజెస్. దీన్ని దేంతో పోల్చారు అంటే మనకు సింపుల్గా అర్థం కావటానికి, నాకు కనపట్లేదు నా శరీరంలో అంటే కనపడదు లోపల. అనంతమైన సముద్రం యొక్క అలలు వంటివి అన్నారు. నిన్న సార్ కూడా చెప్పారు, సురేశ్వర సార్. ఒక నది ఉందంటే గోదావరి ఒడ్డు చెప్పవచ్చు. సముద్రానికి బీచ్ దగ్గర పోతే అనంతంగా ఉంటుంది. ఎండ్ కెనాట్ సీ, కనపడదు మనకి. ఉండవచ్చు బట్ కెనాట్ సీ. అటువంటి సముద్రంలో తరంగాలకి ఎన్ని తరంగాలు వస్తున్నాయంటే ఎవ్వరు కౌంట్ చేయలేరు, హద్దు లేదు. ఆ తరంగాలంతా కూడా నీటి బిందువుల యొక్క సమాహారం మాత్రమే, తద్భిన్నం కాదు. ఒక దాంట్లో ఒకటి కలిసిపోతూ ఉంటుంది. ఒక వేవ్ వస్తుంది, దాని వెనకాల ఇంకొకటి వస్తుంది, ఒక దాంట్లో కలుస్తుంది. ఇవన్నీ ఆల్ కాంబినేషన్ ఆఫ్ వాటర్ వేపర్స్, నీటి బిందువులు. అన్ఇంటరప్టెడ్ గా వస్తుంది అనమాట. ఫైనల్ గా ఏం చెప్తున్నారంటే, ఈ భూతాకాశములోని తరంగములు విచారించాలని పూనుకోవటం అసాధ్యమైన విషయం అని ఒక మాట రూలింగ్ చేశారు. సో ఇంతవరకు కూడా ఫిజికల్ గా చెప్పుకుంటూ వచ్చారు. నౌ స్పిరిచువల్ ఆస్పెక్ట్ లో కంపేర్ చేస్తున్నారు దీన్ని. సో మానవత్వం అనేది కూడా ఒక తరంగం, దివ్యత్వం అనేది కూడా ఒక తరంగం, దానవత్వం అనేది కూడా తరంగం. అదేవిధంగా పశు పక్షి మృగాది తరంగములు ఈ పంచభూతములందు లీనమై ఉంటున్నాయి. ఇందాక మనం అనుకున్నాం, సముద్రంలోని ఒక తరంగంలో నీటి బిందువు మరొక తరంగంలో లీనమైనట్లుగా ఈ మానవత్వం అనే తరంగం యొక్క అందము మరొక తరంగంలో లీనమైపోతుంది. ఏది ఎక్కడ దేంట్లో కలుస్తుంది అని చెప్పడానికి ఇంపాసిబుల్, అసాధ్యం అంటున్నారు. సో హ్యూమన్ లైఫ్ ఇట్ సెల్ఫ్ తరంగములే, స్వరూపమే అంటున్నారు.
నిరంతరము మనన ప్రాణములతో కూడి మనస్తత్వంతో ఉన్నది మానవత్వం. ఇది అనిత్యం. 6 రకాల వికారాలతో కూడి ఉంటుంది. పంచభూతాలతో సంబంధం ఏర్పరచుకున్నది ఈ యొక్క హ్యుమానిటీ. లాట్ ఆఫ్ చేంజెస్ ఆర్ దేర్ బయటలాగా. బట్ దాన్ని మనం శాశ్వతమని భ్రమిస్తున్నాం అంటున్నారు స్వామి. స్వామి మనకు చెప్పడం కాదు, కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తున్నారు. ఇదంతా మనకి లేదని చెప్తున్నారు. సో ఇంత భూతాకాశం గురించి చెప్పిన తర్వాత దెన్ స్వామి ఈ టేకింగ్ ఫార్వర్డ్. ఆంజనేయ గారు జనరల్ గా చెప్తుంటారు, భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికలో ఫస్ట్ క్వశ్చన్ ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు ఈ ఆస్పెక్ట్ చాలాసార్లు విన్నాను నేను ఆయన గురించి, ఆయన సత్సంగం విన్నప్పుడల్లా. అటువంటి భూతాకాశంలో సకల సూర్యచంద్రులు ఉంటున్నారు, గ్రహాలు ఉంటున్నాయి, ఉపగ్రహాలు ఉన్నాయి. ఎన్ని అంటే కోట్ల కొలది ఉంటున్నాయి. మొన్న కూడా ఇప్పుడు చెప్తారు, మొన్న టైం ఈ యొక్క విశ్వం యొక్క టైం కూడా క్యాలిక్యులేట్ చేశారని చెప్తున్నారు. ఎందుకంటే యుగాలకి టైం ఉన్నప్పుడు, యుగాల టైం క్యాలిక్యులేట్ చేసినప్పుడు మహాయుగాలు ఇవన్నీ కూడా చాలా సైంటిఫికల్లీ ప్రూవ్డ్, వేదికల్లీ ప్రూవ్డ్ హౌ మెనీ ఇయర్స్. అపరిమితమైన జీవరాశులు కూడా ఉంటున్నాయి. మనకి కంటికి కనిపించే ఈ జగత్తంతా కూడా ఆ భూతాకాశం యొక్క ఒక స్మాల్ పార్టికల్ బిందు. అటువంటి విశాలమైన జగత్తులో ఏదో ఒక మూల నక్కినటువంటిది భూగోళంట. ఆంజనేయ గారి మాటలు గుర్తు చేసుకోండి. విశాలమైన జగత్తులో ఏదో ఒక మూల నక్కినటువంటిది మన భూగోళం. అంటే మన భూదేవిని చిన్నబుచ్చినట్టు కాదు, భూదేవిని తులకం చేయట్లేదు. కంపారిజింగ్ విత్ ఎర్త్ విత్ రిమైనింగ్ యూనివర్స్, ఈ భూగోళంలో ఒక చిన్న దేశము. చిన్న దేశం అని చెప్పి దేశాన్ని చిన్నపరచట్లేదండి. సో మెనీ కంట్రీస్ ఇన్ దిస్, ప్రపంచంలో చాలా దేశాలను గుర్తించి 200 పైచిలకు దేశాలు ఉన్నాయి. అటువంటి చిన్న దేశంలో ఒక ప్రాంతము. ఫర్ ఎగ్జాంపుల్ మైసెల్ఫ్ అనుకో, మన దాకా తెలంగాణలో ఉన్నాం, ప్రస్తుతం తమిళనాడు. ఒక చిన్న ప్రాంతంలో ఒక చిన్న జిల్లా. ఆ చిన్న జిల్లాలో ఒక చిన్న గ్రామం. చిన్న గ్రామంలో ఒక చిన్న ఇల్లు. ఆ చిన్న ఇంటిలో ఒక చిన్న దేహము. అటువంటి చిన్న దేహము ఇంత విశాలమైన జగత్తును చూసి అహంకారం పడటము హాస్యాస్పదం అంటున్నారు. ఎందుకు అహంకారం అని చెప్తూ ఇదంతగా స్వామి నేరేట్ చేశారు. ఎక్కడో ఒక మూల కూర్చున్నవాడు నేను ఈ విశాలమైన జగత్తును చూసి అహంకారపడటం హాస్యాస్పదం చిన్న పదం. అటువంటి భూతాకాశం యొక్క తత్వాన్ని విచారం చేసినప్పుడు ప్రతి విషయము కూడా ఒక్కొక్క బిందువు ఆకారమే కూడి ఉంటుంది. ఈ బిందువు ఏంటి అని ఎంక్వైరీ చేయడం మొదలు పెడితే బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఒక చీమ సముద్రపు లోతును కనుక్కోవడానికి ప్రయత్నం చేయటం అవుతుంది. ఎవ్రీథింగ్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఒక కంబలి ఉంది, కంబలిలో పెరుగన్నం ఉంచుకొని కంబలి వెంట్రుక పెరుగులో చేరకుండా చూసుకోవడం ఎంత అసాధ్యం. సో మనము నివసించేది ఒక క్షణికమైన ప్రకృతి. అటువంటి భూతాకాశం యొక్క తత్వాన్ని గుర్తించేవాడు క్షణికమైన వాడే. గుర్తింపబడే పదార్థం కూడా నశ్వరమైనది. అటువంటి క్షణికమైన విషయాన్ని గుర్తించుకోవాలంటే వాటి శాశ్వతం బేస్, శాశ్వతమైన వ్యక్తిత్వం కలిగి ఉండాలంటే. వ్యక్తిత్వం అశాశ్వతమైందే.
అని ఎండమావ లాంటిది అంటున్నా. డోంట్ థింక్ నెగెటివ్ కాన్సెప్ట్ వ్యక్తిత్వం అంటే. ఆ మహనీయుల వ్యక్తిత్వం గొప్పది కనుక ఎప్పటికీ తలుచుకునే ఉంటాం మనం. సో ఎండమావిని ఆధారం చేసుకుని దాహం తీర్చుకోవాలని ప్రయత్నించే భ్రాంతిలో ఉంటున్నాడు మానవుడు. సో ఎండమావిని మేక్ చేసుకుని అంటే రుద్రంలో సార్ చెప్తుంటారు. అలా వెళ్తుంటే ఎక్కడో నీటి గుంటలో పడే అవకాశం కూడా ఉందని చెప్తున్నా. ఒకసారి రుద్రంలో చాలాసార్లు చెప్తాను. మేము కూడా విజయవాడలో ఉన్నప్పుడు చూసేవాళ్ళం ఎండమావులు చాలా క్లియర్గా ఎండకి. ఆ ఎండమావులు ఎంత వీచినప్పటికీ ఏది చల్లబడదు, కొంచెమైనా తడిపడదు. ఇట్స్ లుక్స్ లైక్ వేపర్ బట్ నో వాటర్. ఆ తర్వాత భూతాకాశం యొక్క తత్వం అంతా కూడా దృశ్య కల్పితమైంది అంటున్నారు. సో దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ చిదాకాశం. మన ఇప్పుడు శోకాలు ఎంతగా పెద్దగా గొప్పగా చెప్పుకున్నామో, ఎంత వైబ్రేట్గా చెప్పుకున్నామో, ఎంత విశాల తత్వంగా చెప్పినటువంటి భూతాకాశం అనేది చిదాకాశంలో ఒక డ్రాప్ నీటి బిందువుగా ఉంటుంది. ఇందాక మొత్తం వర్ణించారు. భూతాకాశంలో మన ఒక ఇండివిజువల్ ఒక దేహం ఎలాంటి అనుస్వరూపంగా ఉంటుందో, ఈ చిత్తాకాశంలో భూతాకాశం కూడా అలాగా ఉంటుంది. ఇందాక మనం మొత్తం చెప్పుకున్న తర్వాత నేను ఎంత పోయా అమ్మాయి, జస్ట్ లైక్ దట్ ఇక్కడ. అటువంటి భూతాకాశము జడము. అటువంటి జడమైన భూతాకాశంలో చైతన్యవంతమైన దివ్యత్వం అంతర్భూతంగా ఉంటుంది. నిన్న కూడా చెప్పారు బ్రహ్మత్వము అంటే ఏంటంటే, బ్రహ్మత్వం చెప్పేది కాదు, అనుభవించేది. ఈ అంతర్భూతమైన చైతన్య తత్వాన్ని గుర్తించడానికి భూతాకాశం కొంత ఆధారంగా తీసుకోవాలి, బేస్. ఫర్ ఇట్ యాజ్ బాడీ. దేహం కలుధర్మ సాధనం అంటుంటాం. ఈ శరీరమందు శరీరి అనే బింబం ఏ రీతిగా ఉంటుందో, అద్దంలో మనం ప్రతిబింబం ఏ విధంగా కనిపించుతుందో, అద్దంలో మన ప్రతిబింబంగా అనిపిస్తుంది, కానీ ప్రతిబింబానికి చలనం లేదు. మనం కదిలితే అది కదులుతుంది. ఆ బింబం అనేది ఒక చిదాకాశం. చిత్తాకాశము భూతాకాశము అద్దం వంటి. ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుని యొక్క తేజస్సు చంద్రుని మీద పడుతోంది. అటువంటి చిదాకాశం యొక్క చైతన్యము భూతాకాశము చిత్తాకాశంపై ప్రసరిస్తుంది. మనం అలంకారం చేసుకోవచ్చు రకరకాలుగా. ప్రతిబింబానికి అలంకారాలు ఏ విధంగా చేయగలము? యు కెనాట్ డూ ఇట్. అలంకరించుకుని అద్దం ముందు కనపడితే ఓహో చాలా బాగుంటుందా అనుకుంటుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అద్దం ఉంది, అద్దంలో మన మొహం చూసుకుంటున్నాం. కొంతమంది అద్దం చూసి నొసటిన బొట్టు పెట్టుకోవాలనుకుంటుంటారు. నేను మామూలుగా పెట్టుకుంటాను, విభూది కానీ బొట్టు కానీ. నేను అద్దం చూడను. సరైన స్థలంలోనే బొట్టు పెట్టాం, ప్రాపర్ ప్లేస్లో పెట్టుకున్నాం, నొసటి మీద కావచ్చు, ఆజ్ఞా చక్రం దగ్గర కావచ్చు. కానీ అద్దాన్ని కొంచెం కదిలిస్తే బొట్టు ఎక్కడో చేసిపోతుంది. అద్దంలో కనిపించే ప్రతిబింబానికి బొట్టు పెట్టాలనుకోవటము క్వైట్ ఇంపాసిబుల్. అటువంటిది మనం బొట్టు పెట్టుకుని అద్దం ఏడని చెప్పుకో, అది సరైన స్థలంలోనే ఉంటుంది. సో భగవంతుడు ఎక్కడ ఉంటాడు అంటే ఒక పరిశుద్ధమైన మన హృదయం కూడా ఒక దర్పణంలో ఉంటాడు. ఒక తెల్ల కాగితం, ప్యూర్ హృదయ దర్పణం అంటారు. స్మాల్ ఎగ్జాంపుల్ చెప్పి కంక్లూడ్. ఈ కథ అందరికి తెలిసింది.
ఒక బ్యూటిఫుల్ పెయింటర్ ఉన్నాడు. ఈ పెయింటర్ మీద 2, 3 కథలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పేది వేరే కథ. అతను చక్కగా ఎన్నో రకాలుగా వేస్తుంటాడు. సో మచ్ స్కిల్డ్ పెయింటర్. ఒకసారి అలాగా తిరుగుతూ కృష్ణుని దగ్గరకు ద్వారకకు వచ్చాడు. కృష్ణుని చిత్రించాలని ఆశపడ్డాడు. కృష్ణుడు హీ వోంట్ డినై ఎనీబడి. చక్కగా నవ్వుకుంటూ కింది దొక్కుకుంటూ నీ ఉద్దేశానికి నేను అడ్డుకు రావాలి, నీకు ఏ విధమైన చిత్రం చిత్రించాలందో తప్పక చిత్రించమన్నాడు. సో బొమ్మ వేయాలంటే ఇప్పుడు మీరు ఒక గంట సేపైనా ఇట్లా కుర్చీలో కూర్చోవాలి, నుంచోవాలి, లేకపోతే ఏదో చెప్తుంటారు. నేను అవుట్ స్కెచ్ చేసుకుంటాను, తదుపరి ఇంటికి పోయి రంగులు పూసుకుంటాను అన్నాడు చిత్రకారుడు. ఎస్ అన్నాడు కృష్ణుడు, కూర్చున్నాడు. ఆ చిత్రం అంతా అవుట్లైన్స్ వేసుకున్నాడు. ఆ కృష్ణుడికి నమస్కరించాడు. తమను వెళ్ళవచ్చును అన్నాడు. కృష్ణుడు నవ్వుతూ లోపలికి వెళ్ళాడు. మళ్ళీ వెనక్కి వచ్చిన ఆయన ఎప్పుడు తెస్తావు ఈ పెయింట్ అన్నాడు. రేపటి దినము ఈ సమయానికంతా తెస్తానన్నాడు. రాత్రంతా కష్టపడ్డాడు, పెయింట్ వేశాడు, తనకు చాలా తృప్తి కలిగింది. ఆ పెయింటింగ్ మీద ఒక మహమాల్ బట్ట కప్పుకున్నాడు. రెండో దినం ఆ సమయానికి కృష్ణుని దగ్గర తీసుకుని వచ్చాడు. అందులో కృష్ణుని రూపే మారిపోయింది. నిన్న కూడా ఒక కథ పెట్టాను, అర్జునుడి కృష్ణుడికి సంబంధించింది. ఇది పిల్ల, ఇది నక్క, ఇది ఇంకేదంట, ఒక స్టోరీ చదివే ఉంటారు కొంతమంది అన్న. ఆ పెయింటర్ కృష్ణుని చూశాడు, పిక్చర్ చూశాడు, దీనికి ఏమాత్రం పోలిక లేదు. ఏమయ్యా పెయింటర్, దీనిలో చాలా దోషాలు ఉంటున్నాయి అన్నాడు కృష్ణుడు. అవును సుమండి, నేను తిరిగి రేపటి దినం తీసుకొస్తా అన్నాడు పెయింటర్. ఈ విధంగా 10 దినాలు జరిగింది, కానీ సరైన చిత్రం రాలేదు. ఇంకా గ్రామంలో ఉండటం అవమానమని గ్రామం వదిలి వెళ్ళిపోతున్నాడు పెయింటర్. అలా పోతుంటే మధ్యలో బ్రహ్మమానస పుత్రుడైన నారదుడు అడ్డు తగిలాడు. ఏం నాయనా చాలా విచారంగా వెనక్కి వెళ్ళిపోతున్నా ఉన్నాడు. జరిగిందంతా చెప్పాడు. చూడాయన, భగవంతుడు లీలా మానస రూపుడు, నటన సూత్రుడు. నేను సాయంత్రం మనం అనుకున్నాం. నీ దగ్గర కావాల్సిన నాటకాలు ఆడాడు. ఈ నాటకాలను నువ్వు సంపూర్ణంగా సాధించాలనుకుంటే నేను చెప్పినట్టు నువ్వు చేయి అన్నాడు. నారదుడు ఏం చెప్తాడా దాన్ని శిరసావహించడా, ఈ రెడీ టు యాక్సెప్ట్ పెయింటర్. చెప్పినట్టు తిరిగి వెళ్ళాడు. రెండో రోజు స్వామి సాక్షాత్ తమ పిక్చర్ తీసుకుని వచ్చాను అని ముఖమల బట్ట కప్పుకొని తీసుకొచ్చాడు పెయింటర్. కృష్ణుడు తెలియదే ఉంది, ఆయన హీనోస్ పెట్టేవాడు. ఇప్పటికైనా అర్థం చేసుకున్నాడు అనుకుంటాడు. పైకి లోపలికి చెప్పలేదు. కృష్ణుడు వచ్చిన తక్షణం పైన బట్టను తీసేశాడు. అది పరిశుద్ధమైన అద్దం, ప్యూర్ మిర్రర్. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మారిపో, నువ్వు మారినప్పటికీ అది కరెక్టే. ఎలా మారితే అలా కనిపిస్తుంది అన్నాడు. వేరేగా కనిపించడానికి వీల్లేదు. కనుక అనిత్యమైన భావంతో, క్షణికమైన కుంచెతో, క్షణికమైన పెయింట్తో భగవంతుని కృష్ణుని కట్టాలనుకుంది తల్లి. సో ఎవరికి దొరకలేదు. ఆ తాడుకి 2 ఎడ్జెస్ ఉంటే సుందర్ గారు చెప్పగలరు ఆ ఎడ్జెస్ యొక్క 2 పేర్లు. ఉంటే చెప్తుంది. ఒక తాడు, ఆ తాడుకి 2 ఎడ్జెస్ ఉంటాయి. సుందర్ గారు రాలేదేమో ఇక. ఆవిడైతే ఖచ్చితంగా ఆన్సర్ చేస్తారు. సో దట్స్ కాల్ ధర్మనిష్ట అండ్ బ్రహ్మనిష్ట. సో ఆ విధంగా మనం భగవంతుని చిత్తించటానికి ప్రయత్నిస్తే సాధ్యమయ్యేది కాదు. సో ఫైనల్గా ఈ పూటకి మనం వాట్ వీఆర్ సీయింగ్ ఇది భూతాకాశము సర్వము నష్టమే అయిపోతాయి. సో పరమాత్మను కనపడాలి అంటే ఒక పరిశుద్ధమైన హృదయం నుండే పరమాత్ముడు చక్కగా గోచరం అవుతాడు.
వీ కెన్ కంటిన్యూ. మరలా మనకు అవకాశం వచ్చినప్పుడు. జై సాయిరామ్. మన రాతకొండ లలితా పాలేశ్వరి గారు. సాయిరామ్. సాయిరామ్ అండి. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. సర్వదేవత అతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మములకు అనంతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ, సత్యం శివం సుందరం 7వ భాగం మరొకసారి చదవడానికి అనుగ్రహించిన స్వామికి అవకాశం ఇచ్చిన ఇద్దరు కూడా గట్టిగా చదవండి. అలాగే సాయిరామ్. అనుగ్రహించిన స్వామికి అవకాశం ఇచ్చిన గురు దంపతులకు నా హృదయపూర్వక కృతజ్ఞతాపూర్వక నమస్కారములు సాయిరామ్. మన సాయి కుటుంబ సభ్యులందరికీ ప్రేమపూర్వక సాయిరామ్. మొన్న 6వ తారీఖున శ్రీయుతులు ఎల్ఎస్ ప్రకాశ్రావు గారు చదివిన భాగంలో మధ్యప్రదేశ్కి చెందిన వాణిజ్య పన్నుల శాఖ అధికారి శ్రీ విజయ్ గారి మాటల్లో, వారు స్వామిని దర్శించిన తర్వాత తనలోని దుర్గుణాలైన లంచగొండితనం, ఈర్ష్యాసూయలు, అహంకారం, దురుసుతనం మొదలగునవన్నీ తొలగిపోయి తాను ఏ విధంగా పరివర్తన చెందింది మొదలగు విషయాలు చెప్పారు. స్వామిపై భారం వేసి తాను వనరులు తక్కువగా ఉన్నప్పటికీ కుటుంబ బాధ్యతలు ఏ విధంగా నిర్వర్తించుకున్నారో వివరంగా చెప్పారు. ఇప్పుడు మనం ఈరోజు వారి భార్యకు స్వామిపై ఎలా దృఢ విశ్వాసం ఏర్పడిందో వివరిస్తున్నారు సాయిరామ్. అక్కడి నుంచి నేను చదువుతానండి. 1996లోనే నాకు స్వామివారి దివ్యత్వంపై పూర్తిగా విశ్వాసం, నమ్మకం కుదిరాయి. కానీ నా భార్యకు మాత్రం అప్పటికింకా స్వామి పట్ల విశ్వాసం కలగలేదు. 1999 జూన్లో నా భార్య మా చిట్టి కుమార్తె మైత్రేయిని తీసుకొని నాతో పాటుగా పుట్టపర్తికి ప్రయాణమై వచ్చింది. నా భార్యకు మహాశివుడి యందు అమితమైన భక్తి విశ్వాసాలు. వేరే ఏ దేవుడిని ఆమె నమ్మదు, కొలవదు. మేము పుట్టపర్తి చేరిన నాటి రాత్రి స్వామివారు నా భార్యకు స్వప్నంలో దర్శనమిచ్చారు. ఆ కలలో స్వామి తమ కంఠం చుట్టూ నాగుబాము చుట్టుకొని ఉండి దర్శనమిచ్చారు. ఆ విధంగా నా భార్య మనసులో బాబావారి పట్ల విశ్వాస దీపం వెలిగించబడింది. అప్పటికి కూడా ఆమె మనసులో ఇంకా సంశయాలు పూర్తిగా తొలగిపోలేదు. మేము పుట్టపర్తికి చేరిన 2వ నాటి తెల్లవారుజామున 4 గంటలకే నేను దర్శనానికై వరుసలలో చేరేందుకు వెళ్తూ నా భార్యకు తనతో పాటే మా అమ్మాయి మైత్రేయిని కూడా తీసుకొని దర్శనానికి వెళ్ళవలసిందని చెప్పి వెళ్ళాను. కానీ నా భార్య ఆ ఉదయం దర్శన సమయంలో కూడా నిద్రలోనే ఉండిపోయింది. 7 ఏళ్ల వయసు గల మా కుమార్తె నిద్రలేచి ఆ ఉదయం బాబావారి దర్శనావకాశం కోల్పోయినందుకు విపరీతంగా ఎంతగా ఓదార్చినా ఊరడెళ్లకుండా పెద్ద పెట్టుని ఏడవసాగింది. బాబావారంటే ఆ పాపకు మరి అంత ప్రేమ, ఇష్టమును. అందువలన మరునాడు మా అమ్మాయి తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేచి నాతో పాటుగా దర్శనానికి వచ్చింది. దర్శన వరుసలలో కూర్చుని ఉండగా ఇంకా బాబావారు దర్శనమివ్వడానికి రాకముందే మైత్రేయి నాతో మాట్లాడుతూ ఎంతో గోప్యంగా నాపై నమ్మకంతో తన మనసులోని మాటను నాతో పంచుకుంది. బాబావారు గత రాత్రి తన కలలో దర్శనమిచ్చి ఈరోజు సరిగ్గా 7 గంటలకు తాము ఆమెకు పాద నమస్కారం ఇస్తామని చెప్పారన్న సంగతిని ఆమె నాకు చెప్పింది.
ఆ విధంగా స్వామి స్వప్నంలో చెప్పడంతో ఆమె ఎంతో నమ్మకంగా భక్తి విశ్వాసాలతో ఉత్సుకతతో స్వామివారి రాక కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. ఆ రోజు ఉదయం సరిగ్గా 7 గంటలకు స్వామివారు విచ్చేసి మా ముందు నిలుచున్నారు. మేము 3వ వరుసలో ఉన్నప్పటికీ మైత్రేయి లేచి సూటిగా స్వామి వద్దకు నడుచుకుంటూ వెళ్ళి స్వామి పాదాలకు నమస్కరిస్తుండగా స్వామివారు ఆమెను అత్యంత ఆత్మీయముగా ప్రేమాదరాలతో ధారాళముగా దీవించారు. ఈ సంఘటన జరిగిన క్షణం నుండే నా భార్యకు భగవాన్ బాబావారి దివ్యత్వము ప్రకటితమై ఆమెకు భగవాన్ మహత్వము జోకతమైంది. స్వామివారిపై ఆమె భక్తి విశ్వాసాలు దృఢపడి స్థిరముగా పాదుకున్నవి. మరికొద్ది కాలానికే మా అమ్మగారు కూడా స్వామికి ప్రగాఢ భక్తులయ్యారు. ఆ విధంగా శ్రీ సత్యసాయీశ్వరులు మా కుటుంబానికి ఏకైక పెద్ద దిక్కుగా, సంరక్షకులుగా, మాకు స్ఫూర్తిదాత, మార్గదర్శకులు అయ్యి మా జీవితాలలో శాశ్వతముగా నిలిచారు. ఈలోగా మా కార్యాలయ వాతావరణ పరిస్థితులలో కూడా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. కాలంతో వచ్చే మార్పులకు అనుగుణంగా ప్రభుత్వ శాఖల నిర్వహణకు సంబంధించిన వివిధ వ్యవహారాలను, లావాదేవీలను, సమాచార గణాంకాలను కంప్యూటర్లలో నిక్షిప్తం చేయటం ప్రారంభమవడంతో ఆ మార్పులలో భాగంగా మా శాఖలో అదనపు కమిషనర్గా బాబావారి పరమ భక్తులైన ఒక వ్యక్తి రావడం సంభవించింది. ఆయన గారు అత్యంత ముఖ్యమైన అనేక బాధ్యతలను ఎంతో నమ్మకంతో నాకు అప్పగించడానికి చాలా ఆనందపడేవారు. వాస్తవానికి అప్పట్లో మా శాఖలో ప్రవేశపెట్టిన నూతన పథకాల్లో ఒకదానికి అప్పటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేశారు. ఆ సందర్భంలో 5 ఇతర అగ్రశ్రేణి అధికారులతో పాటుగా నాకు కూడా ఒక ప్రత్యేక ప్రశంసాపూర్వక యోగ్యతాపత్రాన్ని ప్రదానం చేశారు. అంతకన్నా ఎక్కువగా నాకు సంతోషం, తృప్తి కలిగించే విషయం ఏమిటంటే నాలో కలిగిన పరివర్తనను ప్రత్యక్షంగా చూస్తుండిన నా తోటి ఇతర అధికారులు అనేక మంది కూడా వారి అపసవ్య మార్గాలను, అవినీతి విధానాలను గురించి పునరాలోచనలలో పడి ఆత్మ పరిశీలన గావించుకున్నట్లుగా వారిలో ప్రేరణ, స్ఫూర్తి కలగడం. ఈ రోజున మా కార్యాలయంలో దాదాపు ప్రతి ఒక్కరూ సాయిరాం అనే అభివాదనతోనే నన్ను పలకరిస్తారు. నా జీవితంలో భగవానులు గావించిన అబ్బురమైన ఈ దివ్య లీలాద్భుతమునకు స్వామివారికి నా కృతజ్ఞత, ధన్యవాదములను ఏ విధంగా సమర్పించుకోవాలో నాకు తెలియడం లేదు. అత్యుత్తమ నేత్ర చికిత్సా నిపుణునిగా ప్రపంచ ఖ్యాతిరార్జించిన యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్కు చెందిన డాక్టర్ ఎరిక్ ఆర్నాట్ ప్రప్రథమంగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి గురించి విని స్వామివారి సేవల గురించి తన ఆదర్శ శిష్యులలో ఒకరైన డాక్టర్ సురేంద్ర ఉపాధ్యాయ ద్వారా తెలుసుకున్నారు. డాక్టర్ సురేంద్ర ఉపాధ్యాయ కూడా ప్రసిద్ధిగాంచిన నేత్ర చికిత్సా నిపుణులే. ఆయన ఇంగ్లాండ్ ప్రభుత్వ జాతీయ ఆరోగ్య సేవల విభాగంలో నేషనల్ హెల్త్ కేర్ సర్వీసెస్లో పనిచేస్తూనే మరొక పక్క శ్రీ సత్యసాయి సంస్థలు వివిధ దేశాలలో, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో నిరుపేద ప్రజలకు నేత్ర చికిత్సలతో పాటుగా అన్ని రకాల వైద్య సేవలను పూర్తిగా ఉచితంగా అందించడం కోసం నిర్వహిస్తుండే అనేక వైద్య శిబిరాలలో పాల్గొని సేవలు అందిస్తూ ఉంటారు. పేదలకు సేవ చేయడంలో డాక్టర్ సురేంద్ర ఉపాధ్యాయకు గల శ్రద్ధాసక్తులు, అంకిత సేవాభావాలు ఆయన గురువైన ప్రొఫెసర్ ఎరిక్ ఆర్నాట్ గారి అమితమైన ప్రశంసలకు పాత్రములైనాయి. భగవాన్ బాబావారు
ప్రపంచ స్థాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించి, ఆసుపత్రులు నిర్మించి, శస్త్రచికిత్సలు, ఇతర వివిధ రకాల వైద్య సేవలు పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారని తెలుసుకొని అందిస్తున్నారని తెలుసుకొని ప్రొఫెసర్ ఆర్నాట్ అంతులేని విస్మయం చెందారు. ఆ విధంగా ఆయన హృదయంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని కలుసుకోవాలన్న ఆకాంక్ష అంకురించింది. అలాంటి దశలో 2000 నవంబరులో తనతో పాటుగా ప్రశాంతి నిలయానికి రావలసిందిగా ఉపాధ్యాయ్ ఆహ్వానించటంతో ఆర్నాట్ ఉత్సాహానికి అవధులు లేకుండా పోయాయని వేరుగా చెప్పనక్కర్లేదు కదా. కంటి శుక్లాలను కుదిర్చేందుకు చేసే శస్త్రచికిత్సా ప్రక్రియలో వినియోగించే ఒక క్రొత్త యంత్రంతో ముందుగా కొన్ని శస్త్రచికిత్సలు స్వయంగా నిర్వహించి శ్రీ సత్యసాయి హాస్పిటల్లోని నేత్ర వైద్యుల బృందానికి చూపించి దానిని ఉపయోగించే విధానాన్ని వారికి ప్రొఫెసర్ ఆర్నాట్ నేర్పిస్తూ శిక్షణనివ్వవలసి ఉంది. తన ప్రొఫెసర్ను ఆహ్వానించటానికి భగవాన్ అనుమతిని ఉపాధ్యాయ గారు పొందే ఉన్నారనుకోండి. కానీ ఆర్నాట్ గారి జీవనశైలి, ఆయన ఆశించే హెచ్చు స్థాయిలోని భౌతిక సౌకర్యాలు ఇత్యాదుల మూలంగా తన ప్రొఫెసర్ను ప్రశాంతి నిలయానికి వెంట పెట్టుకుని వచ్చే పని డాక్టర్ ఉపాధ్యాయకు ఒక కఠిన పరీక్షే అయింది. ప్రొఫెసర్ ఎరిక్ ఆర్నాట్ ఒక గొప్ప హోదా గల గౌరవనీయ వ్యక్తిగా ప్రపంచమంతటా ప్రయాణించడం పరిపాటి కావటం వలన ఈ ప్రశాంతి ప్రయాణంలో కూడా తనకు అత్యంత ప్రముఖ వ్యక్తులకు అంటే విఐపీలకు లభించే అతిథి మర్యాదలే లభిస్తాయని ఆయన ఆశించారు. ప్రశాంతి నిలయంలో ఈత కొలను ఉన్న 5 నక్షత్రాల అంటే 5 స్టార్ హోటళ్లలో తన కోసం ప్రత్యేకంగా అత్యంత విలాసవంతమైన సౌకర్యాలతో కూడిన ఒక విడిది ఏర్పాటు చేయమని ఆయన ఉపాధ్యాయుతో చెప్పారు. అందుకు అదిరిపడిన ఉపాధ్యాయ్, ఎరిక్, ప్రశాంతి నిలయంలో 5 స్టార్ హోటల్ లేదీ లేదు, అదొక సుందరమైన దివ్య ఆశ్రమం, అక్కడ ప్రతివారు నిరాడంబరంగా సాధారణ జీవితం గడుపుతారు అని ఆయనకు చెప్పారు. అయితే ఆ దగ్గరలో ఏదో ఒక పెద్ద నగరం ఉండే ఉంటుంది కదా అని అడిగారు ఎరిక్. ఆయనకు అర్థమయ్యేలా వివరించడానికి ప్రయత్నిస్తూ అక్కడికి దగ్గరలో ఉన్న నగరం బెంగుళూరు, అది కూడా 100 మైళ్ళ దూరంలో ఉంది అని చెప్పారు ఉపాధ్యాయ్. అయినా అదేమీ పట్టించుకోకుండా, అది నాకేమీ పెద్ద సమస్య కాదులే, నేను ప్రతిరోజు ఉదయం కారులో ప్రశాంతి నిలయం ఆసుపత్రికి రాగలను, ఇక్కడ కాంబ్లరీ నుండి లండన్కు నేను ప్రయాణిస్తూనే ఉంటాను కదా అని ఇంకా గట్టిగా స్థిరంగా నొక్కి చెప్పారా ప్రొఫెసర్ గారు. అంతటితో ఉపాధ్యాయ పూర్తిగా ధైర్యహీనమై ఇక భగవాన్ బాబావారిని ప్రార్థించడం తప్ప వేరు మార్గం లేదని నిశ్చయించుకొని వణికే కంఠంతో, స్వామి, నేను ఈ పెద్ద మనిషిని ప్రశాంతి నిలయానికి తీసుకుని వస్తున్నాను, ఆయన అక్కడి మీ క్రమశిక్షణ పద్ధతులకు తగినవాడో కాదో నాకు తెలియదు, దయచేసి మా ఈ ప్రయాణం రద్దు చేయండి స్వామి అని ప్రార్థించసాగారు. ఒక పక్క ఉపాధ్యాయ మనసులో ఆ ప్రయాణం రద్దయితే బాగుండునని భావిస్తున్నా, మరొక వైపు ఆర్నాట్కు ఆయన సతీమణికి చివరి నిమిషంలో, అది కూడా రాయబార కార్యాలయానికి సెలవు రోజున వీసా అనుమతులు ఇతర పత్రాలు లభించడం ప్రయాణ ఏర్పాట్లు అద్భుత రీతిలో చకచకా జరిగిపోతూ ఉండడం చూసి ఆ ప్రొఫెసర్ ప్రశాంతి ధామానికి రావాలన్నదే భగవాన్ బాబా వారి దివ్య సంకల్పంగా స్వీకరించి ఏదైతే అదే కానీయమని అన్నిటికీ సిద్ధపడి శిరసావహించారు డాక్టర్ ఉపాధ్యాయ్. అలాగని ఉపాధ్యాయ గారి కష్టాలు అంతటితో ముగిసిపోలేదు.
ప్రొఫెసర్ ఆర్నాట్ తన ప్రయాణ సామాన్లలో అత్యంత ఖరీదైన మద్యపానీయాల సీసాలు అనేకం పెట్టుకుని రావడం గమనించిన ఉపాధ్యాయ్ కంగు తిని, ఎరిక్, ఏమిటి పని, మీరేం చేస్తున్నారు అని అడిగారు. అందుకు ఆ ప్రొఫెసర్ గారు తాపీగా, అక్కడ మంచి పానీయాలు దొరకవని నువ్వే చెప్పావు కదా, అందుకని ఇక్కడి నుండే వాటిని తెచ్చుకుంటున్నాను అన్నారు. ఎరిక్ ఆశ్రమంలో మద్యం తాగరాదు, బతిమాలుతున్న స్వరంతో అన్నారు ఉపాధ్యాయ్. నీకేం తెలియదు ఉపాధ్యాయ్, నేను పెద్ద పెద్ద బిషపుల వద్దకు వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా నా గౌరవార్థం నాతో కలిసి మద్యం సేవించుతారు అని వాదించసాగాడు ప్రొఫెసర్ గారు. 2000 నవంబర్ 5వ తేదీ గురువారం నాడు ప్రొఫెసర్ ఎరిక్ ఆర్నాట్ ఆయన సతీమణి ఇరువురితో కలిసి డాక్టర్ ఉపాధ్యాయ్ ప్రశాంతి నిలయానికి చేరుకున్నారు. ఆ సమయంలో ప్రొఫెసర్ దంపతులు ఎక్కడ బస చేయాలో, వాళ్ళ సామానులతో పాటు వెంట తెచ్చుకున్న మద్యం సీసాలను ఏమి చేయాలో తెలియక డాక్టర్ ఉపాధ్యాయకు ఏమీ పాలుపోవడం లేదు. సాయంత్రం 4:15 ఆశ్రమ మందిర సమీపంలో వాళ్ళ కారు దిగుతుండగానే ఒక సేవాదళ వాలంటీర్ వేగంగా పరిగెత్తుకుని వచ్చి, డాక్టర్ ఉపాధ్యాయ్, స్వామి మీకోసం వేచి ఉన్నారు, మీరు వెంటనే లోపలికి వెళ్ళండి అని చెప్పాడు. అక్కడి వారు డాక్టర్ ఉపాధ్యాయ్, ప్రొఫెసర్ ఎరిక్ ఆర్నాట్ ఇరువురిని ప్రశాంతి మందిర వరండాలో స్వామివారి ఇంటర్వ్యూ గదికి ఎదురుగా కూర్చోబెట్టారు. ప్రప్రథమంగా ప్రశాంతి నిలయానికి వచ్చి రాగానే ఆ విధంగా ఎదుర్కోలు పలకటమే కాక నేరుగా స్వామి సన్నిధికి ఇంటర్వ్యూకు పిలిపించటం అన్నది ఎంతటి అరుదైన అపురూపమైన విశేషమో కదా అని తన ప్రొఫెసర్ గారిని చూస్తూ ఉపాధ్యాయ్ ఆశ్చర్యపడసాగారు. ప్రొఫెసర్ ఆర్నాట్ మాత్రం నిండుగా ధరించిన ఖరీదైన సూటు దుస్తులతో చెమటలు కారిపోతూ ఉండగా మహిళల వైపు తీసుకుని వెళ్ళబడిన తన భార్య ఆచూకీ గురించి ఆందోళన పడసాగారు. సరిగ్గా అప్పుడే స్వామి బయటకు వచ్చి వీరిరువురిని చూచి, మంచిది, లోపలికి రండి అన్నారు. వీళ్ళు ఇంటర్వ్యూ గదిలోకి ప్రవేశించేసరికే కొంతమంది రష్యాకు చెందిన భక్త బృందం వారు అక్కడ కూర్చుని ఉన్నారు. ప్రొఫెసర్ గారిని బాబా వారు హౌ ఆర్ యూ, ఎలా ఉన్నారు అని పలకరింపుగా ప్రశ్నించారు. అందుకు ఆయన, సార్ ఐ ఆమ్ ఫైన్, అయ్యా నేను బాగానే ఉన్నాను అని బదులిచ్చారు. ఆ ప్రొఫెసర్ గారికి నేల మీద కాళ్ళు ముడుచుకొని పద్మాసనంలో కూర్చోవడం అలవాటు లేదని తెలిసిన సర్వజ్ఞులైన స్వామివారు ప్రేమగా ఆయనను నేల మీద కాళ్ళు బార్లా జాపుకొని గోడకు ఆనుకొని కూర్చోమని చెప్పారు. వాళ్ళు కూర్చుంటుండగా స్వామివారే స్వయంగా పంఖా వేశారు. ఆర్నాట్ స్వామి కుర్చీ వైపుగా స్వామివారికి ఎదురుగా తన కాళ్ళు చాచుకొని కూర్చోవడం చూసి ఉపాధ్యాయ్ సైగలతో ఆర్నాట్ కూర్చున్న తీరును సరిచెయ్యడానికి ప్రయత్నించగా భగవాన్ ఆ ప్రయత్నాలను సాగనివ్వలేదు సరికదా ఉపాధ్యాయ్ నోరెత్తకుండా చేశారు. ఆ ప్రొఫెసర్ గారి బస ఏర్పాట్ల గురించి ఆందోళన మనస్కులైన ఉపాధ్యాయ్ ఆ విషయంలో భగవాన్ ఆదేశాలను తెలుసుకోవాలనే ప్రయత్నంలో, స్వామి ఈయన అంటూ ఏదో చెప్పబోగా బాబావారు మధ్యలో కల్పించుకొని, నువ్వు గమ్మునుండు అన్నారు. తర్వాత స్వామి తమ దృష్టిని తమకు సమీపంగా కూర్చుని ఉన్న ఒక రష్యా పిల్లవాని పైకి మరలిస్తూ అతని వైపే చూస్తూ ఒక ఉంగరాన్ని సృజించారు. ఆ ఉంగరం మీద ఓం అనే సంస్కృత అక్షరం దేవనాగరి లిపిలో చెక్కి ఉంది. అక్కడున్న వారందరూ బాబావారు ఆ ఉంగరాన్ని ఆ రష్యా బాలుడికి ప్రసాదిస్తారని భావించారు. కానీ స్వామివారు దానిని ప్రొఫెసర్ ఆర్నాట్ వైపు ఒక నాణాన్ని రువ్వినట్లుగా గాలిలోకి విసిరారు. ప్రొఫెసర్ గారు దానిని దొరకపుచ్చుకున్నారు. దాని మీద చెక్కబడి ఉన్నది ఏమిటి అని భగవాన్ ప్రొఫెసర్ గారిని అడిగారు. ఆ ఉంగరాన్ని తదేక దీక్షతో పరిశీలిస్తూ, అదేమిటో నాకు సరిగ్గా తెలియదు సార్, కానీ అదొక పవిత్ర చిహ్నం అని మాత్రం నాకు తెలుసు.
డాక్టర్ ఉపాధ్యాయ్ ఏదైనా కొత్త పని మొదలుపెట్టే ముందు తన వద్దనున్న కాగితం పైభాగంలో ఈ చిహ్నాన్నే వ్రాస్తాడు. అందుకనే నేను దీనిని గుర్తుపట్టగలిగాను అని చెప్పారు ప్రొఫెసర్ ఆర్నాట్. బాబా వారు వివరించసాగారు. ఈ విశ్వమంతా ఒక బిగ్ బ్యాంగ్తో అంటే పెద్ద శబ్దం నుంచి ఆవిర్భవించిందని పశ్చిమ దేశాల్లో మీరు భావిస్తూ ఉంటారు కదా. ఆ ప్రథమ ప్రణవ నాదమే ఇది. విశ్వమంతా దీని నుండే ఆవిర్భవించింది. దీనినే ఓం అంటారు అని చెప్తూ ప్రణవనాదాన్ని ఉచ్చరించసాగారు భగవాన్. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థికి మంత్రోపదేశం చేస్తున్నట్లుగా ఏది చూద్దాం, నాతో కలిసి ఓం అని ఉచ్చరించు అని ఎరిక్కి నేర్పిస్తున్నట్లుగా ఓంకారాన్ని చెప్పించసాగారు. స్వామితో పాటు ఓంకారాన్ని ఉచ్చరిస్తుండిన ప్రొఫెసర్ ఆర్నాట్ గారు చాచి ఉన్న కాళ్ళు రెండు అప్రయత్నంగా వాటంతట అవే అలవోకగా ముడుచుకోగా తనకు తెలియకుండానే పద్మాసన భంగిమలో కూర్చున్నారు ఆయన రెండు అరచేతులు ఒక చోట జోడింపబడి గౌరవ భక్తిపూర్వకంగా నమస్కరిస్తున్న భంగిమలో వచ్చి చేరాయి. అప్పుడు ఆర్నాట్ గారు, అవును స్వామి, ఇది ఎంతో బాగుందన్నారు. తన ప్రొఫెసర్లో వచ్చిన ఆ హఠాత్ మార్పుకు ఉపాధ్యాయ విస్మయం చెందారు. స్వామి ఆర్నాట్ వద్ద నుండి ఆ ఉంగరం తీసుకుని రష్యన్ పిల్లవాడి వైపు చూస్తూ, నీకేం కావాలి అని అడిగారు. అందుకు అతడు, స్వామి, ఆ ఉంగరం మీద మీ చిత్రం కావాలి అన్నాడు. స్వామి తమ వేళ్ల మధ్య ఆ ఉంగరాన్ని అందరికీ స్పష్టంగా కనిపించేలా ఎత్తి పట్టుకొని దానిపై నోటితో ఊదారు. అక్కడి వారందరూ చూస్తుండగానే ఆ ఉంగరం మీద అంతకు ముందున్న ఓం ఆకారం అదృశ్యమై దాని స్థానంలో అందంగా ఉన్న స్వామివారి చిత్రము ప్రత్యక్షమైంది. ప్రొఫెసర్ గారు ఆ అద్భుత లీలను గాంచి దిగ్భ్రాంతి చెందగా ఆయన నోరు మాత్రం అలా తెరుచుకునే ఉండిపోయింది. బాబావారు ఆ ఉంగరాన్ని రష్యన్ పిల్లవాడి నడిమి వ్రేలుకు తొడిగి ఆ భక్త బృందంతో సంభాషించసాగారు. కొంతసేపటికి స్వామివారు ఆర్నాట్, ఉపాధ్యాయ్ ఇరువురితో మరునాటి ఉదయం నేత్ర చికిత్సలు ప్రారంభించి మిగిలిన వైద్యులకు కూడా ఆ నూతన ప్రక్రియలో శిక్షణనివ్వమని ఆదేశించారు. ఇంటర్వ్యూ ముగిసింది. మిగిలిన వారంతా ఇంటర్వ్యూ గది నుండి వెలుపలికి వస్తుండగా ఉపాధ్యాయ్ మాత్రం ఇంటర్వ్యూ గదిలోనే ఉండిపోయి చాలా బెరుకుగా ఈ ప్రొఫెసర్ని ఎక్కడ బస చేయమంటారు స్వామి అని బాబా వారిని అడిగారు. అందులో సమస్య ఏముంది, అతడి ఆశ్రమంలోనే ఉంటాడు అన్నారు భగవాన్. కానీ స్వామి అని ఆయన సామాన్లలో ఉన్న మద్యపు సీసాలు, వాటిని ఏమి చేయమంటారు అని సందేహిస్తూనే అడిగాడు ఉపాధ్యాయ్. వాటిని బయటే వదిలేయండి అంటూ రేపు ఉదయం మళ్ళీ నువ్వు అతను కలిసి రండి, నేను మీతో మాట్లాడతాను అన్నారు భగవాన్. అంతటితో ఉపాధ్యాయ్ ఇంటర్వ్యూ గదిలో నుండి బయటకు అడుగు పెడుతున్నాడే గాని ఆయన మనస్సంతా అయోమయంగా గందరగోళంగా ఉంది. ఒక పక్క ఆ ప్రొఫెసర్ ఆర్నాట్ గారేమో తను ప్రతిరోజు బెంగుళూరు పుట్టపర్తి మధ్య కారులో ప్రయాణం సాగిస్తానని, తనకు బెంగుళూరులో ఎయిర్ కండిషన్ గది కావాలని, అది కూడా తాను మద్యం సేవించేందుకు వీలుగా స్వేచ్ఛగా ఉండాలని పట్టు విడవకుండా ఒకటే ధోరణిలో ఉన్నారు. ఇటు చూస్తే స్వామివారేమో అతను ఇక్కడే ప్రశాంత నిలయంలోనే ఉంటాడులే అంటున్నారు. ఈ సమస్య తీరేది ఎలాగా అని ఆలోచించుకుంటూ ఉపాధ్యాయ్ ఇంటర్వ్యూ గది బయట తన కోసం ఎదురు చూస్తున్న ప్రొఫెసర్ ఎరిక్ ఆర్నాట్తో కలిసి బయట గణేష్ మందిరం వద్ద సామాన్లతో సహా నిలిచి ఉన్న ట్యాక్సీ వద్దకు చేరుకుంటూ ఉండగా ఉన్నట్లుండి ప్రొఫెసర్ ఆర్నాట్ ఉపాధ్యాయ్తో, నీకిది తెలుసా ఉపాధ్యాయ్, వేరే ఎక్కడో బస చేయాలని నేను ఎంత పిచ్చిగా ఆలోచించానో, వేరే ఎక్కడో బస చెయ్యాలని నేనెంత పిచ్చిగా ఆలోచించానో కదా.
నేను ఆశ్రమంలోనే ఉండిపోతాను అని సునిశ్చితంగా చెప్పడంతో ఉపాధ్యాయుని సంభ్రమానందాలు రెండు ఏకకాలంలో కలగలిసి ఉక్కిరి బిక్కిరి చేశాయి. అయినా తాను సరిగ్గా విన్నానో లేదోనని మళ్ళీ నిర్ధారించుకోవడానికి ఆయన ఆర్నాట్తో, ఎరిక్, మరి మీ మద్యం సీసాలు ఏం చేద్దాం అని అడిగాడు. అందుకు ప్రొఫెసర్ గారు తొణుకు బెణుకు లేకుండా నిశ్చింతగా వాటిని ఆ ట్యాక్సీ డ్రైవర్నే ఉంచుకోమని చెప్పు, కేవలం మన సామాన్లను మాత్రమే తీసుకొనిరా అన్నారు. పట్టుమని 15 నిమిషాలు స్వామివారి దివ్య సన్నిధిలో గడిపారో లేదో అంతలోకే ఆ ప్రొఫెసర్ గారిలో ఎంతటి మార్పు కలిగిందో కదా అని విస్తుపోతూ భగవాన్ బాబావారు సకల విషయాలను చక్కదిద్దగల సర్వసమర్థులన్న అచంచల విశ్వాసం తనకింకా సంపూర్ణంగా కలగనందుకు ఉపాధ్యాయు తనను తానే తిట్టుకున్నారు. స్వామి ఆదేశానుసారం మరునాటి ఉదయం వారిరువురు స్వామి వారి గది ఎదురుగా కూర్చుని ఉండగా ప్రొఫెసర్ ఆర్నాట్ ఉపాధ్యాయుని, నా భార్య కూడా ఇంటర్వ్యూకి వచ్చి స్వామిని దర్శించుకునేందుకు వీలవుతుందా అని అడిగారు. అదంతా స్వామికే తెలియాలి అని వేదాంత ధోరణిలో సమాధానం చెప్పారు ఉపాధ్యాయు. కానీ స్వామి నన్ను ఈ ఉదయం రమ్మని చూస్తానని చెప్పారు కదా అని అడిగారు ప్రొఫెసర్. అందుకు ఉపాధ్యాయు నవ్వుతూ, స్వామి నిన్ను రేపు చూస్తాను అన్నారంటే ఆ రేపు మరుసటి రోజు కావచ్చు, మరుసటి సంవత్సరమో, ఇంకా మరుసటి జన్మో కూడా కావచ్చు. స్వామి గురించి మనం ఇతమిద్ధంగా ఏది నిశ్చితంగా చెప్పలేము. అసలు మనల్ని చూస్తారో చూడరో కూడా తెలియదు, చెప్పలేము అని చెప్పారు. కానీ ఆర్నాట్ మాత్రం స్వామి మాట అంటే మాటే, తిరుగు ఉండదు అన్నంత విశ్వాసంతో స్థిరంగా నొక్కి మరీ చెప్పారు. అదేమీ కాదు, ఈ ఉదయం నేను నిద్రలేవగానే స్వామిని గాఢంగా ప్రార్థించాను. స్వామివారు ఎస్ మీరిద్దరూ రండి అనటం కూడా నేను విన్నాను. అందుకు ఉపాధ్యాయ్ సరే చూద్దాం ఏం జరుగుతుందో అని పరిహాసంగా తేలికగా అన్నారు. కొద్దిసేపటి తర్వాత స్వామి విచ్చేసి వారిద్దరిని ఇంటర్వ్యూ గదిలోకి వెళ్ళమని చెప్పారు. అప్పటికే మరొక భక్త బృందాన్ని కూడా ఇంటర్వ్యూకి ఎంపిక చేసి ఉండడంతో ఆ బృందంతో కలిసి వారిరువురిని లోపలికి పదమన్నారు. వారిద్దరూ లోపలికి వెళ్ళడానికి లేస్తుండగా స్వామివారు ఆర్నాట్ వైపు తిరిగి ఎస్ ఎస్ అవును, నీ భార్యను కూడా పిలువు అని చెప్పారు. ఆ విధంగా ఆర్నాట్ భార్య వెరోనికా కూడా ఇంటర్వ్యూ గదిలోకి వారితో పాటే ప్రవేశించింది. అక్కడికి రావడం అదే ప్రథమం కావడం వలన వెరోనికాకు అక్కడి పద్ధతులు నియమాలు తెలియనందువలన ఆమె నేరుగా వెళ్ళి ఆర్నాట్కి ఉపాధ్యాయుకి మధ్యలో కూర్చుంది. స్వామివారు ఒక్క ఉదుటన తన కుర్చీలోంచి లేచి దాదాపు ముందుకు దుమికినంత పనిచేసి, చూడు ఇది ఒక ఆశ్రమం, లండన్ కాదు, మగవారితో పాటు కూర్చోవద్దు అని ఆమెకు చెప్పారు. వెంటనే ఆమె లేచి వెళ్ళి మహిళల వైపు కూర్చుంది. భక్త బృందాలతో కొంత తడువు సంభాషించిన అనంతరం బాబావారు వెనోరికా వైపు తిరిగి నీకేమి కావాలి అని అడిగారు. ఆమె ఏం అడుగుపోతోందోనని ఉపాధ్యాయ గారు లోన భయంతో కంపించసాగారు. కానీ ఆయనను పూర్తిగా ఆశ్చర్యపరుస్తూ ఆమె, స్వామి నాకు ఏమీ అక్కర్లేదు, మిమ్మల్ని చూస్తూ ఇలా ఉండిపోవటమే నాకు చాలా ఆనందంగా ఉంది, నాకు మీ అనుగ్రహం దయచేయమని ప్రార్థిస్తున్నాను స్వామి అన్నది. స్వామివారు తమ చిత్తరువు ముద్రించి ఉన్న ఒక అందమైన పతకాన్ని, అంటే గొలుసుకు తగిలించేందుకు వీలుగా ఉండే ఆభరణం, అంటే లాకెట్ లాంటిదనమాట, సృజించి ఆమెకు ప్రసాదించారు. ప్రొఫెసర్ ఆర్నాట్ గారికి కూడా ఒక ఉంగరం సృష్టించి ప్రసాదించారు. అటు పిమ్మట ఆ దంపతులిద్దరిని స్వామి ఇంటర్వ్యూ గదిలోపుగా ఉన్న ఒక చిన్న గదిలోకి పిలుచుకుని తీసుకెళ్లారు. వారితో 20 నిమిషాల పాటు అంతరంగికంగా సంభాషించిన అనంతరం ఆ లోపలి గది నుండి వారితో కలిసి బయటికి వచ్చి ఆర్నాట్తో ఇక్కడి నుండే నేరుగా ఆపరేషన్ థియేటర్కి తరలి వెళ్లేందుకు సిద్ధం కండి అని చెప్పారు. అంతటితో ఆ ఇంటర్వ్యూ ముగిసింది.
భక్తులందరూ ఆ గది నుండి బయటకు వస్తుండగా స్వామివారు ఉపాధ్యాయుని మాత్రం ఇంటర్వ్యూ గదిలోనే ఉండమని చెప్పి ఆయనతో "ఓ చెప్పు, ఇంతకీ నీకు వచ్చిన సమస్య ఏమిటి?" అని అడిగారు. అందుకు ఉపాధ్యాయ్, "ఏ సమస్య లేదు స్వామి, సర్వము మీకే ఎరుక కనుక అన్నీ మీకే వదిలేస్తున్నాను" అన్నారు. అటు పిమ్మట సాయిరామ్ అండి. అక్కయ్య గారు సాయిరామ్. ఆ సాయిరామండి. సాయిరామ్. సీతారామయ్య గారు ప్రారంభించండి. సర్వదేవతాతీత భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పాదపద్మములకు నమస్కారములు తెలియజేసుకుంటూ, మన ఏఎస్పి గ్రూప్ అధినేత గారు, మన గురువు గారు లక్ష్మీనారాయణ గారికి, వారి సతీమణి గారికి, వరలక్ష్మి మేడం గారికి నా నమస్కారములు తెలియజేసుకుంటూ, హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, గ్రూప్లో జాయిన్ అయిన భక్తులందరికీ సాయిరామ్. మన కోటేశ్వరరావు గారి ముఖ్యంగా గురువుగారి ద్వారా నాకు మరోసారి ఈ సత్యం శివం సుందర 7వ భాగం చదవటానికి నాకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అధ్యాయంలోకి వెళ్దాం. సాయిరామ్. అటు పిమ్మట స్వామివారు ఉపాధ్యాయుతో శస్త్రచికిత్సల గురించి, క్రొత్త యంత్రం గురించి, సంబంధిత ఇతర విషయాల గురించి సుదీర్ఘంగా సంభాషిస్తూ అక్కడ ఆసుపత్రిలోనూ ఆపరేషన్ థియేటర్లోనూ జరిగే ప్రతి విషయం గురించి పూర్తి సమాచారం, నివేదికలు సాయంత్రానికల్లా నాకు తప్పనిసరిగా అందేటట్లు చూసుకో. మీరు ఇక్కడి నుండి తిరిగి వెళ్ళేటప్పటికీ ఇక్కడి సర్జన్లు ఈ కొత్త యంత్రాన్ని స్వయంగా ఉపయోగించి నూతన పద్ధతుల్లో ఆపరేషన్లు స్వతంత్రంగా చేయగలిగేటట్లుగా వాళ్లకు క్షుణ్ణంగా శిక్షణ ఇచ్చి నేర్పించండి. మీ ఇద్దరిలాగా వాళ్ళు కూడా ఈ కొత్త యంత్రంతో నవీన పద్ధతుల్లో సమర్థవంతంగా పనిచేయగలగాలి, తెలిసిందా అని ఆజ్ఞాపించారు. ఉపాధ్యాయుతో సంభాషించిన అనంతరం స్వామివారు ఇంటర్వ్యూ గది నుండి బయటకు వస్తూ, గది బయట ఒక పెద్ద వయస్కురాలైనటువంటి మహిళ చక్రాల కుర్చీలో కూర్చుని వేచి ఉండటం గమనించి, "నువ్వు లోపలికెందుకు రాలేదు?" అని ఆమెను అడిగారు. అందుకామె, "స్వామి, నేను వచ్చేలోగానే మీరు గది తలుపులు మూసేశారు. నన్ను ఈ కుర్చీలో నుంచి పైకి లేపి పట్టుకొని లోపలికి తీసుకువచ్చేందుకు ఇక్కడ ఎవ్వరూ లేరు" అని చెప్పింది. ఆమెను అత్యంత దయతో వీక్షిస్తూ, "అవును, ఇంతకీ నువ్వు ఈ చక్రాల కుర్చీలో ఎందుకున్నావు?" అని ఆమెను అడిగారు భగవాన్. "స్వామి, నేను నడవలేను" అని మనవి చేసింది ఆమె. "నువ్వు నడవలేమని ఎవరన్నారు?" అని ప్రశ్నిస్తూ ఆమెకు తమ వరదాభయహస్తాన్ని ప్రేమపూర్వకంగా అందిస్తూ, "నా చెయ్యి పట్టుకుని పైకిలే" అన్నారు భగవాన్. ఆ మహిళ చక్రాల కుర్చీలో నుండి లేవగానే ఆ కుర్చీని దూరంగా నెట్టివేసి సుస్థిరమైన కంఠస్వరంతో, "ఇప్పుడు నువ్వు నడవగలవు" అని నిర్ధారణగా చెప్పారు. ఆమె భయంగా సంకోచిస్తూ జాగ్రత్తగా, నెమ్మదిగా కొద్దిపాటి అడుగులు వేసింది. అటుపైన మామూలుగా నడవసాగింది. మందిరం వరండాలో ఉపాధ్యాయ రాక కోసం ఎదురు చూస్తూ కూర్చొని ఉన్న ప్రొఫెసర్ ఎరిక్ ఆర్నాట్ తన కన్నుల ముందర చోటు చేసుకున్న మహామహిమాన్వితమైన ఆ దివ్యానుగ్రహ లీలాద్భుతాన్ని ప్రత్యక్షంగా వీక్షించి దిగ్భ్రమతో స్థాణువైపోయారు. మెల్లగా తన స్థానంలో పైకి లేచి నిలబడి తన గొంతు వణుకుతుండగా మాటలు పెగల్చుకొని, "స్వామి, మీరు ఆపరేషన్ థియేటర్కు వస్తే బాగుంటుంది" అని మాత్రం అతి కష్టం మీద చెప్పగలిగారు. అందుకు స్వామి వెంటనే స్పందిస్తూ, "ఓ ఎస్, తప్పకుండా నేను అక్కడికి వస్తాను" అన్నారు. అన్న ప్రకారమే ఆ ఉదయం డాక్టర్ ఎరిక్ కార్నాట్ శస్త్రచికిత్స చేస్తున్న సమయంలో ఆపరేషన్ థియేటర్ను సందర్శించారు భగవానుల దివ్యాగమనంతో ఆ ప్రొఫెసర్ గారు అమితంగా ఆనందించి చలించిపోయారు. ఆయన కన్నుల నుండి ఆనంద బాష్పాలు వర్షించాయి. అన్నిటికన్నా ప్రొఫెసర్ ఎరిక్ కార్నాట్ను ఎక్కువగా కదిలించి వేసిన విషయం ఏమిటంటే, స్వామి వారిచే నేత్ర చికిత్సలకై ఎంపిక చేయబడిన వారిలో అత్యంత నిరుపేద ప్రజలు ఉండటం. ఆ నిరుపేదల పట్ల భగవాన్ బాబా వారికి అమితమైన అక్కర, చింత, ప్రేమాదరాలు ఉండటం. ఆ ఆపరేషన్లు ముగిసిన తర్వాత ఆర్నాటు ఉపాధ్యాయుతో చెప్పారు, "ప్రపంచం మొత్తములోకెల్లా అత్యంత సంపన్నులు
శక్తిమంతులు, ప్రభావశీలురు, పలుకుబడిగలిగిన అంతర్జాతీయ నేతలు, దేశాధినేతలు, ప్రముఖులు అనేక మందికి నేను కంటి ఆపరేషన్లు చేశాను. కానీ ఈనాడు అతి నిరుపేద ప్రజలకు శస్త్రచికిత్సలు చేస్తున్నప్పుడు నాకు కలిగిన సంతృప్తిని, సాఫల్యతా సిద్ధిని, ఆనందాన్ని నేను ఇప్పటి వరకు ఎన్నడూ అనుభవించి ఉండలేదు. కట్టుకోవడానికి కనీసం సరైన దుస్తులు కూడా లేని ఈ నిరుపేద ప్రజలకు శస్త్రచికిత్సలు చేయటంతో నా జీవితంలో నేను భగవంతుడికి ఎంతో కొంత సేవను నన్ను నేను సమర్పించుకోగలిగాను కదా అని ఇప్పుడు నాకు అనిపిస్తోంది. ఇప్పుడు నాకు పరిపూర్ణమైన పరమానందం లభించింది. ప్రొఫెసర్ ఎరిక్ ఆర్నాట్ 4 రోజుల పాటు ప్రశాంతి గ్రామంలోని శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అనేక మంది పేద ప్రజలకు అత్యంత అధునాతన నేత్ర శస్త్రచికిత్సలు చేస్తూ, అక్కడి ఇతర సర్జన్లకు శిక్షణ గడుపుతూ, వారికి తగిన సూచనలు, సలహాలు ఇస్తూ గడిపారు. మధ్యలో ఆయనను మైసూర్ ప్యాలెస్కు రావాల్సిందిగా గతంలో ఆయన వద్ద నేత్ర చికిత్స పొందిన మైసూర్ రాజవంశీకులలోని ప్రముఖులొకరు కృతజ్ఞతాపూర్వకంగా రాచమర్యాదలతో సగౌరవంగా పంపిన ఆహ్వానాన్ని కూడా ఆయన త్రోసిపుచ్చేశారు. భగవాన్ బాబా వారి దర్శనార్థం ప్రశాంతి మందిరానికి వెళ్ళిన ప్రతిసారి ఆయన అత్యంత ఖరీదైన అత్యుత్తమ ఫుల్ సూట్ దుస్తులతో హాజరయ్యేవారు. ఇక్కడి వాతావరణమేమో ఇంత వేడిగా, ఉక్కపోతగా, చెమటలు కారేలాగా ఉంది కదా. అయినా ఈ ఫుల్ సూట్ దుస్తులనే ఎందుకు ధరిస్తున్నారు? మీకు అసౌకర్యంగా లేదా? ఏవైనా తేలికపాటి వదులుగా ఉండే దుస్తులను ధరించవచ్చు కదా అని ఉపాధ్యాయ్ ఆర్నాట్ని అడిగారు. అందుకు ఆయన బదులిస్తూ, నేను బ్రిటిష్ మహారాణి గారిని, వాటికన్లో పోప్ మహాశయుడిని, అమెరికా అధ్యక్షుడిని కలవటానికి వెళ్ళేటప్పుడు నాకున్న దుస్తులలో అత్యుత్తమమైన వాటిని ధరించి వెళ్తుంటాను. కానీ ఇక్కడ నేను దర్శిస్తున్నది సాక్షాత్తు భగవంతుడినే కదా. మరి అటువంటప్పుడు నేను నా సౌకర్యాలను, అనుకూలాలను ఎలా లెక్క చేయగలను? నాకు సుఖంగా ఉన్నా లేకున్నా ఏమీ పర్వాలేదు అన్నారు. తన ప్రశాంతి పర్యటన చివరిలో భగవానుల నుండి సెలవు తీసుకునే సమయంలో ప్రొఫెసర్ ఎరిక్ ఆర్నాట్ తన శిరస్సును భగవాన్ దివ్య చరణాల విందములపై నిలిపి ఉండగా స్వామివారు ఆయనతో, ఇది నీ ఇల్లు, నీవు ఇక్కడికి ఎప్పుడు కావాలంటే అప్పుడు యథేచ్ఛగా రావచ్చును అని సెలవిచ్చారు. తన జీవితానికి సార్థకవంతమైన ఒక మహోసేవజ్ఞము స్ఫూర్తిని, తాను అర్థవంతంగా జీవించడానికి ఒక మహత్తర దివ్య ప్రేమ సందేశాన్ని తన వెంట తీసుకొని మరీ మరలి వెళ్ళారు డాక్టర్ ఎరిక్ ఆర్నాట్. జెరెమీ హాఫర్ సుమారు 15 సంవత్సరాలుగా అమెరికా సంయుక్త రాష్ట్రాల శ్రీ సత్యసాయి సేవా సంస్థల్లో ప్రాంతీయ మరియు కేంద్రీయ స్థాయిల్లో వివిధ బాధ్యతలు నిర్వర్తిస్తుండిన క్రియాశీలక కార్యకర్త. డెన్వర్ యూనివర్సిటీ నుండి విద్యాబోధన విషయంలో మాస్టర్స్ డిగ్రీ పొందిన జెరెమీ డెన్వర్ నగరంలో అల్పాదాయ వర్గాల వారి పిల్లలకు విద్యావకాశాలు కల్పించటం కోసం అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. ప్రభుత్వ పాఠశాలలలో విద్యా సంస్కరణల రంగంలోనూ పాఠశాల పాఠ్య ప్రణాళికలలో మానవతా విలువలను అంతర్లీనంగా సమ్మిళితం గావించి పాఠ్యాంశాలకు సమగ్రత, పరిపూర్ణతలు చేకూర్చటంలోనూ జెరెమీకి లోతైన అనుభవం ఉంది. ఒక ఖైదీ దశ నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ వ్యాపకుడి దశ వరకు తన జీవితంలో చోటు చేసుకున్న వివిధ పరివర్తన పరిణామాలను తెలిపే, దిగ్భ్రమగొల్పే కథనముని జెరెమీ మాటల్లోనే తెలుసుకుందామా? భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి గురించి మొదటిసారి నేను తెలుసుకున్నది నేను బాల్య దశ నుండి కౌమార దశలోకి అడుగిడుతుండిన నూతన యవ్వన ప్రాయపు తొలి వయసులో. అప్పట్లో నేను కూడా ఇతర అమెరికన్ పిల్లల వలెనే కౌమార దశలో ఉండే విపరీత పోకడలతో కూడిన జీవన శైలిని అనుసరిస్తూ ఉండేవాడిని. నా తల్లిదండ్రులు చాలా మంచివారు. అయితే నేను మాత్రం ఇంటి బయట చాలా చెడు సావాసాలలో పడి పత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు, మద్యపానీయాల అలవాట్లలో చిక్కుకొని అడ్డు అదుపు లేకుండా ఉండిపోయాను. ఆ దశలో నేను సాయిబాబా గురించిన కొన్ని పుస్తకాలు చదవటం జరిగిందనమాట. కానీ అప్పట్లో ఆ పుస్తకాలు నా మేధో జిజ్ఞాసకు
ఆహారంగా పనిచేశాయే తప్ప మనఃపూర్వకమైన ఆధ్యాత్మ విచారానికి అప్పుడు నాలో తావే లేదు. సాయిబాబా అద్భుత లీలలు, మహిమల పట్ల నేను ఆకర్షితునయ్యానే తప్ప భగవాన్ దివ్య ప్రబోధలను నా స్వీయ జీవితంలో ఏమాత్రము కూడా నేను అన్వయించుకోలేదు. అందువలన నా జీవితం దారి తప్పి ఒక గమ్యము లక్ష్యమనేదే లేకుండా కొట్టుకుపోసాగింది. ఇక మా తల్లిదండ్రుల దృష్టిలోనైతే నా విశృంఖల అవిధేయ జీవిత నాటకంలో సాయిబాబా కూడా మరొక సందేహాస్పదమైన పాత్ర మాత్రమే. నా 18వ ఏట నేను మాదక ద్రవ్యాలు కలిగి ఉన్నాననే నేరంపై నన్ను అరెస్టు చేసి జైల్లో కూడా పెట్టారు. నా పరిస్థితి అత్యంత కటకటలాడుతూ చలిలో బిగుసుకుపోయినట్లయింది. నన్ను ఖైదీ చేసి ఉంచిన జైలు మా రాష్ట్రం నుండి చాలా దూరంలో ఉండటంతో నేను కుటుంబ సభ్యుల నుండి కానీ స్నేహితుల నుండి కానీ సహాయం తీసుకోవడానికి అవకాశం అనేది లేకుండా పోయింది. నా తరపున వాదించేందుకు న్యాయవాదిని నియమించుకోవడానికి కూడా నా వద్ద డబ్బు లేదు. పరిస్థితి చూస్తే నా కేసు న్యాయస్థానంలో విచారణకు వచ్చే వరకు నేను అనేక నెలల పాటు జైల్లోనే మగ్గవలసినట్లుగా కనపడుతోంది. మాదక ద్రవ్యాలు కలిగి ఉండటం, అనేక ఘోరమైన నేరం క్రింద పట్టుబడటం వలన నాకు బహుశా కనీసం 2 ఏళ్ల కఠిన కారాశిక్ష పడే అవకాశం ఉందని కూడా నాకు తెలుసు. ఆ విధంగా భయాందోళనలతో కురింగిపోయి ఏ ఆశ కానరాక కొట్టుమిట్టాడుతున్న దశలో జైలులో 2 వారాల సమయం గడిపిన తర్వాత నేను సాయిబాబాకు అభ్యర్థన పూర్వకంగా ఒక విన్నప లేఖను వ్రాసుకున్నాను. నన్ను కాపాడమని, దయతో నాకు సహాయం అందించమని కోరుతూ బాబాను ఆ లేఖలో ప్రార్థించాను. జైలులో నన్ను బంధించి ఉంచిన గదిలోనే ఇంకా సుమారు 30 మంది ఖైదీలు కూడా ఉన్నారు. వాళ్ళందరూ నాకంటే వయసులో చాలా పెద్దవాళ్ళు, బలిష్టమైన దృఢకాయలు కూడా. కానీ వాళ్ళలో చాలా వరకు ఎవ్వరూ నన్ను పట్టించుకునేవాళ్ళు కాదు. మా నాన్న నన్ను ఒంటరిగా వదిలేసేవాళ్ళు. కానీ వాళ్ళలో ఒక్కడు మాత్రం నన్ను కవ్వించి కయ్యానికి కాలు దూవుతూ ఉండేవాడు. గిల్లి కజ్జాలు పెట్టుకొని కొట్లాడే అవకాశం కూడా ఎప్పుడూ ఎదురు చూస్తుండేవాడు. వాడు ఆ గదిలోని ఇతర ఖైదీలందరికన్నా ఎంతో దృఢకాయుడు, బలిష్ఠుడు. ప్రవర్తనలో మాత్రం అందరికన్నా అత్యల్పుడు. సాధారణంగా వాడికి ఎదురు పడకుండా ఉండటానికి, వాడితో తలపడకుండా తప్పించుకోవడానికి నేను ప్రయత్నిస్తూ ఉండేవాడిని. కానీ కేవలం 20 అడుగుల వెడల్పు, 35 అడుగుల పొడవుతో నిండి ఉన్న ఆ జైలు గదిలో అతడి బారి నుండి తప్పించుకుని దాక్కునేందుకు నాకు అవకాశం అనేదే లేదు. చివరికి ఒకరోజు మధ్యాహ్నం భోజన వేళ మా ఇద్దరి మధ్య పరుషమైన మాటల యుద్ధం తలెత్తి తీవ్రస్థాయికి చేరుకుంది. నేను రోజు మధ్యాహ్నం భోజనం చేసేందుకు కూర్చునే నా స్థలంలో అతడు తన పళ్ళాన్ని పెట్టి దాన్ని నువ్వు కదల్చవద్దని, నేను అక్కడ కూర్చోవడానికి వీల్లేదని నన్ను శాసించాడు. అప్పుడు గనక వాడి ఆధిక్యత ప్రవర్తనను అడ్డుకోకుండా వాడి ఆటలను మాత్రం సాగిస్తే నా పరిస్థితి ఇంకా ఎంతో దుర్భరమే అవుతుందని గ్రహించి నేను వాడిని ఎదుర్కోవడానికే సిద్ధపడ్డాను. అతడి బెదిరింపు మాటలను లక్ష్య పెట్టకుండా అతడి పళ్ళాన్ని ప్రక్కకు నెట్టివేసి ఆ స్థానంలో నా పళ్ళాన్ని ఉంచాను. ఈ కండల వీరుడైన ఆ కరడుగట్టిన నేరస్తునితో యుద్ధానికి తలపడటం తప్పదని తెలిసినా కూడా నేను ఆ సాహసానికి ఒడిగట్టి భౌతిక దాడికి సిద్ధపడ్డాను. తక్షణమే అతడు గదిలో ఆ చివర నుండి పరిగెత్తుకుంటూ వచ్చి నిండు భోజనంతో ఉన్న నా పళ్ళాన్ని నేల మీదకు విసిరి పగులగొట్టి నా మీదకు లంఘించాడు. అంతలోకే నాకు ఆశ్చర్యం కలిగిస్తూ మరొక బలిష్ఠుడైన వ్యక్తి మా మధ్యకు దూసుకుని వచ్చి నాకు రక్షణగా నిలబడ్డాడు. అంతటితో అప్పటికి తాత్కాలికంగా ఆ ఘర్షణ అనేది తప్పింది. కానీ మళ్ళీ ఏ క్షణములోనైనా ఘోరమైన రక్తసిక్తమయ్యే పోరు జరిగే అవకాశం ఉందని, ఆ పోరాటములో నిస్సందేహంగా నేను ఓడిపోవడం తథ్యమని నాకు తెలుసు. నేను జైల్లో ఉన్న నెల రోజులలో ఆ జైలు గదిలో అలాంటి సంఘటనలు ఎన్నింటినో అప్పటికే నేను కళ్ళారా ప్రత్యక్షంగా చూచి ఉన్నాను. నాకంటే బలిష్ఠుడు, దృఢక్రాయులు అయిన వ్యక్తులందరూ తీవ్రంగా చితకబాదుడు దెబ్బలు తిని రక్తం కారే శరీరాలతో ఆ జైలు గది నుండి బయటకు ఏడవబడటం అక్కడ సర్వసాధారణంగా చోటు చేసుకునే సంఘటనలే.
ఎట్టకేలకు మా జైలు గదిలోని ఉద్రేకత చల్లారి ఆందోళన ఉపశమించి అంతా సద్దుమణిగిన తరువాత మేమంతా మళ్ళీ భోజనాలకు ఉపక్రమిస్తూ ఉండగా మా గదిలోకి ఒక అధికారి వచ్చి, ఇక్కడ జెర్మీ హాఫర్ ఎవరు అని పిలిచాడు. ఆయన నన్ను జైలు గదిలో నుండి బయటకు తీసుకుని వెళ్ళి ఆ తర్వాత ఒక చోటు నుండి మరో చోటుకి అనేక గంటల పాటు త్రిప్పాడు. చివరికి ఉండబట్టలేక నేను ఆ అధికారిని అడిగేశాను, నేను ఎక్కడికి వెళ్ళబోతున్నాను అని. అందుకు ఆ అధికారి, నీకు తెలియదా, నువ్వు ఇప్పుడు ఒక విమానం అందుకొని ప్రయాణించాల్సి ఉంది అన్నాడు. విమానాశ్రయములో నేను బెరుకుగా భయపడుతూ నా వద్ద ఉన్న పాత టిక్కెట్ను కౌంటర్లో ఉన్న విమాన సంస్థ ప్రతినిధికి అందజేశాను. కానీ ఆ టిక్కెట్లో ఉన్న నా ప్రయాణపు తేదీ ఎప్పుడో చెల్లిపోయిందని నాకు తెలుసు. నా ప్రయాణ తేదీని తాజాగా మార్చుకోవడానికి నా దగ్గర ఏమాత్రం డబ్బు లేదని కూడా నాకు తెలుసు. ఆ కౌంటర్లోని ఏజెంటు కంప్యూటర్లో నా టిక్కెట్ వివరాలు ఎక్కిస్తూ, నువ్వు ప్రయాణించవలసిన తేదీ కన్నా చాలా ఎక్కువ కాలమే ఇక్కడ ఉండిపోయినట్లున్నావు కదా అని ప్రశ్నించాడు. అవును సార్, అది నిజమే అని చెప్పాను నేను. అతను నా టిక్కెట్ పనికిరాదని నిరాకరించి తిరిగి ఇచ్చేసి నన్ను వెనక్కు పంపివేస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాను. సరే, ఇదిగో నా తరపు నుండి ఇది నీకు ఒక కానుక అంటూ నా విమాన ప్రయాణాన్ని నిర్ధారిస్తూ విమానం ఎక్కేందుకు అవసరమైన బోర్డింగ్ పాస్ను ఆ కౌంటర్లో నుండి నాకు అందించాడు ఆ ఏజెంట్. తిరిగి ఇంటికి చేరుకున్న నేను తమ పూచీకత్తు మీద నన్ను జైలు నుండి విడుదల చేయించినందుకు నా తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలుపుకున్నాను. కానీ విడుదలైన సమయం, సందర్భం, తీరులను మాత్రం నిర్ణయించినది కేవలం దైవ సంకల్పమేనని నాకు రూఢిగా తెలుసు. నేను జైలు నుండి బయటకు రావటం కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే. అంతటితోనే నేను కష్టాల నుండి పూర్తిగా బయటపడలా. నా కేసు విచారణ జరిగే న్యాయస్థానములో నేను పలుమార్లు హాజరు కావలసి ఉంది. ఒకవేళ నా కేసులో నాపై మోపబడిన అభియోగాలు, ఆరోపణలు నిర్ధారణ అయితే నాకు దీర్ఘకాల జైలు శిక్ష పడేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ నన్ను అత్యంత ఆశ్చర్యపరుస్తూ 2 వారాలలోనే నాకు అధికారుల నుండి ఒక లేఖ అందింది. నా వద్ద వారు స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలను పరిశోధనాలయంలో జరిపిన పరీక్షలలో విశ్లేషించిన నివేదికలో నెగిటివ్ అంటే వ్యతిరేక ఫలితాలు రావటంతో న్యాయస్థానం నా పైన గల ఆరోపణలన్నిటినీ పసలేనివిగా పరిగణిస్తూ నాపై మోపిన అభియోగాలను తిరస్కరించినదని ఆ లేఖ ద్వారా అధికారులు నాకు తెలియజేశారు. ఆ విధంగా నాపై మోపిన కేసు కొట్టివేయబడింది. ఏమాత్రం ఎదురు చూడని రీతిలో ఆకాశంగా మలుపులు తిరిగిన ఆ పరిమాణాలకు ఆశ్చర్యచకితుడనైన నేను సాయిబాబా పైన కొద్దిగా విశ్వాసం ఏర్పరచుకున్నాను. స్థానిక సాయి కేంద్రం కార్యక్రమాలలో పాల్గొనటం ప్రారంభించాను. నా పాత స్నేహితులకు, నా పాత అలవాట్లకు పూర్తిగా వీడ్కోలు చెప్పేశాను. అంతటితో నా గతాన్ని పూర్తిగా వదిలేశాను. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి గురించి ఇంకా అధికంగా తెలుసుకోవాలనే అభిలాషతో నా మనస్సును, నా ధ్యాసను పూర్తిగా ఆ విషయంపైనే కేంద్రీకరించాను. సుమారు 3 సంవత్సరాల తర్వాత నేను ఆ దివ్యావతారిని స్వయంగా ప్రత్యక్షంగా దర్శించుకోవాలన్న నిశ్చయానికి వచ్చి భారతదేశ ప్రయాణానికి అవసరమయ్యే ధనాన్ని కూడబెట్టేందుకు పొదుపు చేయసాగాను. తగినంత డబ్బు పోగొవటానికి నాకు 1 సంవత్సరం పైగానే సమయం పట్టింది. చివరికి 1993 వేసవి కాలంలో భారతదేశ సందర్శనకై విమాన ప్రయాణ టిక్కెట్టును నేను బుక్ చేసుకున్నాను. న్యూయార్క్ నుండి భగవానుని దర్శించటానికి వెళ్తున్న సాయి భక్తుల బృందంతో పాటుగా ప్రయాణించేందుకు ఆ బృందం వారు నాకు అందించిన ఆహ్వానాన్ని ఆనందంగా, కృతజ్ఞతాపూర్వకంగా నేను అంగీకరించాను. భారతదేశంలో నా మొదటి దివ్యానుభవం నాపై అత్యంత ప్రగాఢమైన గంభీర ప్రభావాన్ని ప్రసరించింది. అప్పటికే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు
సాక్షాత్తు భగవంతుడేనన్న సంపూర్ణ విశ్వాసం నాలో స్థిరముగా పాదుకొని ఉన్నది. అందువల్ల నేను భారతదేశానికి వచ్చేటప్పుడు నాలో ఎటువంటి సందేహాలు లేవు. కేవలం భగవానుని ప్రత్యక్షంగా స్వయంగా దర్శించాలన్న ఒకే ఒక్క ఆకాంక్షతో నేను భారతదేశానికి వచ్చాను. అప్పుడు బాబావారు బెంగళూరు సమీపంలోని బృందావన ఆశ్రమంలో ఉన్నారు. అదృష్టవశాత్తు మా బృంద సభ్యులకు భగవాన్ బాబా వారు త్రయీ బృందావన్ మందిరంలో 2 సార్లు ఇంటర్వ్యూ అవకాశాలు అనుగ్రహించారు. మొదటి ఇంటర్వ్యూలో స్వామివారు ఆ గదిలో పలువురు భక్తులతో సంభాషిస్తూ వారి పట్ల చూపిన ప్రేమ పూరిత ఆదరణ తీరు నా హృదయాన్ని ఎంతో హత్తుకున్నది. కానీ సహజంగా నాకు బిడియం ఎక్కువ కావటం వలన నేను నా బృందములో వెనుకగా కూర్చుండిపోయి అక్కడ జరుగుతున్న విశేషాలు చూస్తూ ఆనందించాను. స్వామివారు నన్ను గమనించనట్లుగా అనిపించింది. అయితే రెండవ ఇంటర్వ్యూలో మాత్రం నేను అందరికన్నా ముందు వరుసలో స్వామికి సమీపంగా కూర్చోవటం జరిగింది. మా బృంద సభ్యులతో సంభాషించేటప్పుడు అందరిపైన భగవాన్ అపారమైన ప్రేమను స్రవింపజేస్తుండినారు. ఉన్నట్లుండి హఠాత్తుగా ఆ ఇంటర్వ్యూ గదిలో విద్యుత్ శక్తి ప్రసారం ఆగిపోవటంతో గది చుట్టూరా దట్టమైన మందపాటి తెరలతో కిటికీలు తలుపులు కప్పబడి ఉండటం వలన ఆ గదంతా ఒక్కసారిగా కటిక చీకటి గుయ్యారంగా అయిపోయింది. అదే సమయంలో స్నిగ్ధ కోమలమైన సన్నని వెలుగు స్వామివారి సుందర వదనముపై మాత్రమే కేంద్రీకృతమై ప్రకాశించసాగింది. ఆ దృశ్యం చూసి ఆ గదిలో ఉన్న వారందరి గొంతుకల నుండి ఒక్కసారిగా ఆశ్చర్యంతో బిగబట్టిన ఎగవూపిరిల విచిత్ర శబ్దం వెలువడింది. మరొక ప్రక్కన స్వామివారు మాత్రం ఆ అద్భుత దృక్కోచర ప్రకాశం గురించి తనకేమీ తెలియనట్లుగా సంభాషణ కొనసాగించారు. ఒక్క నిమిషం తర్వాత విద్యుత్ శక్తి పునరుద్ధరించడంతో గదిలో దీపాలు వెలిగాయి. అంతవరకు స్వామివారి వదనంపై ప్రసారించిన దివ్య ప్రకాశము అంతటితో అదృశ్యమైపోయింది. ఆ ఇంటర్వ్యూ ముగిసేసరికి గంభీర ప్రశాంతత నిండిన హృదయంతో నేను ఆ గదిని వీడాను. అమెరికా సంయుక్త రాష్ట్రాలకు తిరిగి వెళ్ళిన తరువాత నేను క్రమంగా భావగర్భితములు ప్రస్ఫుటములు అయిన మార్పులకు లోను కాసాగాను. స్వామి ప్రబోధాలు నాలో లోతుగా వేళ్ళును కోసాగాయి. బాహ్య ప్రపంచం నుండి కాకుండా ప్రభువుతో నాకు గల అంతః సంబంధాల నుండి ఆనందాన్ని చేదుకోవటం ప్రారంభించడంతో జీవితం పట్ల నా దృక్పథం నాటకీయ రీతిలో పూర్తిగా మారిపోయింది. జీవితాన్ని ఆనందకరంగా గడపడానికి గతములో నేను అనుభవించి భరించి ఉన్న బాధల నుండి దుఃఖాల నుండి తప్పించుకోవడానికి ఆవశ్యకమైన మేలైన అవగాహనను పెంపొందించుకునేందుకై నేను స్వామివారి దివ్య ప్రబోధలను మనస్ఫూర్తిగా ఏకాగ్రచిత్తంతో అధ్యయనం చేయసాగాను. తత్ఫలితంగా నాలో కలిగిన అంతఃపరివర్తన పరిణామాలు బయటి ప్రపంచానికి కూడా స్పష్టంగా గోచరమవసాగినాయి. అనేక సంవత్సరాల తరబడి నన్ను ఎరుగున్న వారందరూ, జెరిమీ, నీకేమైందో తెలియదు కానీ నీవు మాత్రం తప్పకుండా మారిపోయావు అని పదే పదే చెప్పసాగారు. నేను భారతదేశ పర్యటన నుండి అమెరికాకు తిరిగి వచ్చిన అనేక నెలల తరువాత ఒకనాడు నా తల్లిదండ్రులు నాతో మాట్లాడారు. వాళ్ళిద్దరూ అత్యంత భక్తి తత్పరతలతో నిష్ఠానిరతులు పాటించే శుద్ధ క్రైస్తవులు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పట్ల నాకు గల ఆసక్తి అనురక్తుల గురించి నా తల్లిదండ్రులు అంతకుముందు చాలా కాలం వరకు ఎప్పుడూ కూడా అంత సుముఖంగా ప్రసన్నంగా సంతోషంగా లేరు. భగవాన్ బాబావారు సాక్షాత్తు భగవంతుడేనన్న వాస్తవాన్ని నా తల్లిదండ్రులు ఎప్పుడూ అంగీకరించే పరిస్థితిలో కూడా వారు లేరు. నేను చెడు సాహసాలతో తప్పుడు మార్గాలలో పడి బాధలు అనుభవించినట్లుగానే సాయిబాబా మార్గములో కూడా పడి నేను అధోముఖంగా ప్రయాణిస్తున్నానేమోనన్న భయం నా తల్లిదండ్రులను నిరంతరం బాధిస్తూ ఉండేది. కానీ వారు తమ భావాలను తమ మనస్సులలోనే ఉంచుకునేవారు తప్ప నా వద్ద ఎప్పుడూ వ్యక్తం చేయలేదు. కానీ ఆ రోజున మేము ముగ్గురం కలిసి కూర్చుని సంభాషిస్తున్నప్పుడు మాత్రం మా నాన్నగారు, జెరిమీ, ఈ సాయిబాబా ఎవరో మాకు తెలియదు, కానీ నీ జీవితంలో రూఢిగా కలిగిన ఈ మంచి మార్పులు, నీలో నిశ్చయముగా వచ్చిన పరివర్తన
పరిణామాలను బట్టి చూస్తే ఆయన ఎవరో మంచివారనే అనిపిస్తుంది అన్నారు. ఇక కొన్ని సంవత్సరాల తరువాత ఒక సందర్భంలో స్వామివారు నాతో అన్నారు, నీకు స్వామి యందు విశ్వాసం ఉంది, కానీ నీ తల్లిదండ్రులకు స్వామి యందు విశ్వాసం లేదే. చాలా కాలం వరకు భగవానుల ఆ మాటలు గుర్తొచ్చిన ప్రతిసారి అవి నా హృదయాన్ని కొద్ది కొద్దిగా నమిలి వేస్తున్నట్లుగా విపరీతంగా బాధ కలిగేది. ఇక ఆ బాధ భరించలేక తగిన అవకాశం లభించగానే ఒక్కసారి సూటిగా భగవాన్ బాబా వారికే నా బాధ విన్నవించుకున్నాను. స్వామి, నా తల్లిదండ్రులకు మీపై విశ్వాసం లేదన్న సంగతి నాకు తెలుసు, కానీ వాళ్లకు మీ పట్ల విశ్వాసం ఏర్పడాలని నా ఆకాంక్ష, అభిమతము స్వామి అన్నాను. అందుకు బదిలిస్తూ స్వామివారు మధురంగా నవ్వుతూ, అవసరం లేదు బంగారు అన్నారు. ఆ తర్వాతి కాలంలో నాకు అనుగ్రహించిన ఇంటర్వ్యూ సందర్భాలలో స్వామివారు నా తల్లిదండ్రుల గురించి నాతో అనేక సంగతులు వివరంగా చెప్పారు. వారికి సంబంధించిన ప్రత్యేకమైన ఆంతరంగిక విశేషాలు కేవలం నాకు మాత్రమే తెలిసి ఉన్న వివరాలను స్వామి వెల్లడించారు. నా తల్లిదండ్రులు ఎంత మంచివారో నాకు అనేక పర్యాయాలు పరిపరి విధాలుగా గుర్తు చేయటంలో స్వామి ఎప్పుడూ ఆనందం పొందుతూ ఉంటారు. నా తల్లిదండ్రులు సాయినామ రూపాలను అంగీకరించపోయినప్పటికీ నిజానికి వారు కూడా తమ భక్తులేనని, వారిని స్వామి అమితంగా ప్రేమిస్తూనే ఉంటారన్న వాస్తవాన్ని నాకు అర్థమయ్యేటట్లు చేశారు భగవాన్ బాబావారు. సిల్వియా జెరార్డ్ హంగరీలోని శ్రీ సత్యసాయి సంస్థలలో జాతీయ స్థాయి సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు సిల్వియాతో వ్యక్తిగతంగా ఎన్నడూ ముఖాముఖి సంభాషణ సంబంధాలు సంపకుండానే వారు ఆమె జీవితంలో తీర్చిదిద్దిన పరివర్తన ఎంతో అత్యంత ఆశ్చర్యకరమైనది. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది యువతి యువకుల జీవితాల్లో సంభవిస్తున్న పరివర్తనా గాథలను పోలి ఉండే సిల్వియా కథను ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. నేను 1976లో హంగరీ రాజధాని అయిన బుడాపెస్ట్ నగరంలో జన్మించాను. అప్పుడు హంగరీ కమ్యూనిస్ట్ పాలనలో ఉండేది. అందువలన జనజీవనం అత్యంత సామాన్య రీతిలో నిరాడంబరంగా సాగిపోయేది. మేము కొనుక్కుందామన్నా ఎక్కువ వస్తు విశేషాలు ఉండేవి కావు. ఒక విధంగా చూస్తే కుటుంబ జీవితానికి అది ఒక ఆరోగ్యకరమైన పద్ధతే. ఎందుకంటే పాశ్చాత్య దేశాలను వరదలాగా ముంచెత్తిన అనేక కోరికల నుండి అప్పుడు మేము రక్షించబడినామనే చెప్పుకోవాలి. మాది చిన్న కుటుంబం. అందులో ఉండేది మా తల్లిదండ్రులు, ఒక అన్నయ్య, నేను. ఏమంత పెద్ద సమస్య లేకుండానే మేము పెరిగాం. మా తల్లిదండ్రులతో మేము చక్కటి సంబంధాలు కలిగి ఉండేవారము. నాకు 14 ఏళ్ల ప్రాయం వచ్చేసరికి సాధారణంగా ఆ వయసు పిల్లల్లో, ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో వచ్చే పెనుమార్పులే నాలో కూడా చోటు చేసుకున్నాయి. జీవితంలో ఏదో లోపించినట్లుగా, వెలితిగా, శూన్యంగా అనిపించేది. అందుచేత జీవితంలో ఆనందంగా ఉండేందుకు నా స్వంత పద్ధతుల్ని, మార్గాల్ని నేనే వెతుక్కోవాలనుకున్నాను. సరిగ్గా అప్పుడే హంగేరీలో కమ్యూనిజం అంతరించిపోయే చరమదశకు చేరుకొని మొత్తం దేశమంతా కూడా పెనుమార్పులకు లోనైంది. నేను కూడా మారిపోసాగాను. 40 సంవత్సరాల కమ్యూనిస్టు పాలన అనంతరం దేశంలోని ప్రతి ఒక్కరూ ఏదో నూతనత్వం కోసం అన్వేషించసాగారు. నూతన యవ్వన దశలో ఉండుట వలన నాలో కూడా ఆ వింత అతిశయోత్సాహాలు, ఉద్రేకాలు, అల్లరి నిండి ఉండే. స్వభావరీత్యా సహజంగా నాలో తిరుగుబాటు ధోరణి ఉండటంతో పాఠశాలలో కానీ ఇంట్లో కానీ నా జీవితం ఎవరితో పొసగకుండా, బొత్తిగా సామరస్యం లేకుండా అస్తవ్యస్తంగా ఉండేది. కానీ అదృష్టవశాత్తు దైవము నాకు ప్రసాదించిన వరము మా పాఠశాలలో ఒక అధ్యాపకురాలి రూపంలో నాకు లభించింది. ఆ అధ్యాపకురాలు విద్యార్థులను తమ స్వవిషయాల గురించి కానీ, సమాజంలోని వివిధ అంశాల గురించి కానీ ప్రశ్నలు అడిగేందుకు ప్రోత్సహించేవారు. కాలంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఆమె ఆధ్యాత్మిక పరులారని, ఆమె ప్రోత్సాహం వలననే నాలో అంతర్వాన్వేషణ, పరిశోధనల స్ఫూర్తి రగుల్కొనబడినదని నేనిప్పుడు గ్రహించగలుగుతున్నాను. సాయిరాం, ఆపమంటారా చదవమంటారా? సాయిరాం సార్. సాయిరాం. ఓకే. నాకు ఇంతటి మహత్తరమైన అవకాశం ఇచ్చిన, మరొకసారి కలిగించిన స్వామివారి పాదపద్మాలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, గురువు గారికి, కోటేశ్వరరావు గారికి, మేడం గారికి, పార్థసారథి గారికి,
పద్మ గారికి, అందరికీ భక్తులందరికీ కూడా నా సాయిరాం తెలియజేసుకుంటున్నాను. సాయిరాం, సాయిరాం, సాయిరాం.